అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. నా వీడియో ఆన్ చేసే ఉంది, కనిపించట్లేదా? నేను జై శ్రీకృష్ణ. పరమ పవిత్రమైనటువంటి విష్ణు సహస్రనామంలో విష్ణుకి సహస్రనామములు. ఎందుకు 1000 పేర్లు? ఒక పేరుంటే సరిపోతుంది కదా, 1000 పేర్లు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే దేవుడికి 1000 పేర్లు పెట్టడం కాదు, ఉన్నదంతా దేవుడే, ఉన్నదంతా కూడా భగవంతుడే అయినప్పుడు ఆయనకు 1000 పేర్లు ఏంటి? అనంతమైనటువంటి పేర్లు ఉండాలి కదా. కరెక్ట్. సహస్రము అంటే అనంతము అని. కాబట్టి భగవంతుడికి అనంతమైనటువంటి పేర్లు ఉన్నాయి అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. భగవంతుడికి అనంతమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఆ పేర్లని మనము గుర్తు చేసుకోవడమే విష్ణు సహస్రనామ స్తోత్రము. అయితే ఒక రకంగా చూడాలంటే ధర్మరాజు కూడా కృంగిపోయి ఉన్నాడు. ఎప్పుడైనా మనిషి కృంగిపోయి ఉన్నప్పుడే బహుశా దేవుడి మార్గంలోకి వస్తాడేమో అనిపిస్తుంది. అంటే మన జీవితం అంతా కూడా సాఫీగా కొనసాగుతున్నప్పుడు భగవంతుడు జ్ఞాపకం రాడా? ఒకసారి ఆలోచించాలి. మనకు 2 రకాలుగా జనాలు భగవంతుడి వైపుకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కొంతమంది ఏమో కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడి వైపుకి వస్తారు. మరికొంతమంది ఏమో ఎందుకైనా మంచిది, అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్తే తప్పదు కదా అన్నట్టుగా కొంతమంది వస్తారు. ఈ 2 పద్ధతులు సరైనవా కాదా అని చెప్పేంత స్థాయి మనకు లేకపోయినప్పటికీ కూడా మూడవది మాత్రం ఉంది. ఏంటంటే భగవంతుడి గురించి ఎందుకు తెలుసుకోవాలి? భగవంతుడి గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే మన నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం అనేక సంఘటనలు, సమాధానాలు లేనటువంటి సంఘటనలు. అంటే భగవంతుడి పంచాయతీలో ఏదో తప్పు ఉందేమో అనేటటువంటి భావన మనందరికీ కలగడం సహజమే. మరి భగవంతుడి పంచాయతీలో కనుక తప్పు ఉన్నట్లయితే మరి ఈ సృష్టి ఎలా నడుస్తుంది? ఇంత అద్భుతమైన సృష్టి ఎలా నడుస్తుంది? కాంతి చాలా వేగంగా వెళ్తుంది. 1,86,000 మైల్స్ ఒక్క క్షణానికి. ఒక్క క్షణం తిరిగేసరికి 1,86,000 మైళ్ళు వెళ్తుంది. దీన్నే 3 × 10⁸ కిలోమీటర్స్ పర్ సెకండ్ అని చెప్పేసి అంటారు. అంటే 3 పక్కన 8 సున్నాలు పెడితే ఎంతైతే వేగం ఉందో అంత వేగం ఒక్క సెకండ్కి వెళ్తుంది అన్నమాట. అన్ని కిలోమీటర్ల దూరం ఒక్క సెకండ్కి వెళ్తుంది. అలాంటప్పుడు మనము చంద్రుడి దగ్గరికి వెళ్ళాలంటే కాంతి వేగంతో కనుక వెళ్తే 2 క్షణాల్లో వెళ్ళిపోతాం. సూర్యుడి దగ్గరికి వెళ్ళాలంటే 4-5 నిమిషాలు 8 నిమిషాల్లో వెళ్ళిపోతాం. మన గెలాక్సీ, మన సౌర కుటుంబంలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే 100 సంవత్సరాలు. మనకు కనిపించేటటువంటి మొత్తం కనిపించేటటువంటి విశ్వమంతా దాటడానికి కొన్ని బిలియన్స్ ఆఫ్, కొన్ని కోట్ల, వందల కోట్ల సంవత్సరాలు. ఇంకా కనిపించే విశ్వమే, కనిపించని విశ్వం ఎంతో. మనం ఉన్నది ఒక్క గ్రహంలో మాత్రమే. ఇటువంటివి అనేక 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 గ్రహాలు ఉన్నాయి. వేల లక్షల కోట్ల గ్రహాలు. మనకు తెలిసిన గ్రహాలే 200 కోట్లు మన సౌర కుటుంబంలో. మనకు తెలిసినది ఒక చిన్న భూమి మాత్రమే. ఈ భూమి మీదే మనం పరిశోధనలు చేస్తున్నాం. వేరే గ్రహాలు ఎలా ఉన్నాయి కొద్ది కొద్దిగా తెలుసు అంతే. మనకు 9 గ్రహాలు, అందులో కూడా పెద్దగా అన్నీ తెలియవు. ఏవో 7-8 గ్రహాల గురించి కాస్త తెలుసు. మిగతా గ్రహాలకు పేర్లు పెట్టగలిగారు కనీసం. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు వీటన్నింటినీ కూడా అంత సిస్టమేటిక్గా పంపిస్తున్నారు? బొమ్మ గీసినప్పుడు అన్నీ ఇలా సర్కిల్స్లో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ అలా వెళ్ళవు. ఒకటి ఇలా వెళ్తూ ఉంటుంది, ఒకటి ఇలా వెళ్తూ ఉంటుంది, ఒకటి అడ్డంగా, ఒకటి నిలువుగా 360 డిగ్రీలలో తిరుగుతూ ఉంటాయి. భూమి ఇటువైపు తిరుగుతూ ఉంటే చంద్రుడు ఇటువైపు, ఇలాగా రకరకాల డైరెక్షన్స్లో తిరుగుతూ ఉంటారు. కానీ ఏ ఒక్కటి ఢీకొనేది ఎందుకు?
ప్రపంచంలో ఎన్ని వేల లక్షల కోట్ల గ్రహాలు ఉన్నప్పటికీ కూడా వాటి నియమాలు ఎందుకు అవి సరిగా పాటిస్తున్నాయి? సూర్యుడు ఇంత నియమబద్ధంగా ఎలా ఉన్నాడు? చంద్రుడు ఇంత నియమబద్ధంగా ఎలా ఉన్నాడు? ప్రపంచమంతా కూడా ఇంత నియమబద్ధంగా ఎలా ఉన్నది? అంటే ప్రపంచమంతా కూడా ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనం కింద ఉన్నది అని ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడు మాత్రమే, కేవలం అప్పుడు మాత్రమే మనం భగవంతుడి వైపుకి వస్తాం. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది ఏంటి? 3 రకాల పద్ధతులలో జనాలు భగవంతుడి మార్గంలోకి వస్తారు. ఒకరేమో వారి జీవితంలో ఏదో ఒక పెద్ద దెబ్బ తగిలినప్పుడు అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుని ఓకే, ఇప్పుడు నాకు సరైన మార్గంలో నువ్వే ప్రవేశపెట్టు దేవుడా అనుకుని వెళ్తారు. రెండవది చూసుకున్నట్లయితే వారికి సరైన మార్గము అవి కాదు, అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేస్తే మంచిది, అంతే, ఈ పారాయణం చేయాలి మంచిది, ఓకే దండం పెట్టుకుందాం పారాయణ చేద్దాం అందరూ దండాలు ఇలా పెడుతూ ఉంటారు, ఇలా డ్యాన్స్లు ఇలా దండాలు, ఇలా కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారు. మూడవ బ్యాచ్ మాత్రం ఆలోచిస్తూ ఉంటారు. ఏంటంటే వినిపించడం లేదా నా గొంతు? నాకు బాగానే ఉంది సార్. మరి సార్ అబ్సల్యూట్లీ క్లియర్ సార్. నాకు అస్సలు బాగలేదు సార్, నాకు అస్సలు రాదు, బ్రేక్ అవుతా ఉంది, మధ్యలో బ్రేక్ అవుతూ ఉందండి. నాకు మంచిగా ఉంది సార్, చాలా క్లియర్ గా ఉంది సార్, మాకైతే చాలా క్లియర్ గా బాగుంది సార్. ఎంతమందికి బాలేదండి? ఒక్కసారి డౌన్ పెట్టండి. బాలేదు అన్న వాళ్ళు డౌన్ నాకు పెట్టండి. బాగలేదు సార్, నాకు బాగలేదు సార్. ఒక్కరికి బాలేదు. సరే ఒక పని చేద్దాం, మళ్ళీ గూగుల్ మీట్కి వెళ్దాం. నేను అందుకోసమనే ఏం చేశానంటే మన అరట్టాయిలో కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేశాను. ఒకరోజు అది కూడా మనము పరీక్ష చేద్దాం, సరేనా? చేసినట్లయితే మనకు ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఒక్కసారి మన గూగుల్ మీట్ది ఇప్పుడే డైరెక్షన్ పెడతాను, అందరూ గూగుల్ మీట్లో జాయిన్ అవుదురు. కానీ ఒక్క నిమిషం ఆగండి, నేను పెట్టిన తర్వాతే వెళ్ళండి. అందరికీ కనిపిస్తుందా? గూగుల్ మీట్ లింక్ అందరికీ కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుంది సార్. అందులో జాయిన్ అవ్వండి అందరూ. అందులో జాయిన్ అయిపోండి అందరూ. నేను టెలిగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను, అదే గూగుల్ మీట్ ఓపెన్ చేస్తున్నాను. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కనిపిస్తున్నానా? టెలిగ్రామ్ లో ఉన్న వాళ్ళు, టెలిగ్రామ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా గూగుల్ మీట్ లింక్ పంపించాను, అందులో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ టెలిగ్రామ్లో జై శ్రీకృష్ణ. టెలిగ్రామ్లో ఇంకా 13 మంది మిగిలిపోయారు. శ్రీదేవి గారు, వేణుగోపాల్ గారు, సుమిత్ర గారు, సాంబమ్మ గారు, ఏఆర్ కుమారి గారు, సుకన్య గారు, వీరందరూ కూడా, అరుణ కుమారి గారు, సరోజ గారు, సుకన్య గారు, భవానీ గారు, వేణుగోపాల్ గారు, హలో, అందరూ గూగుల్ మీట్ లో జాయిన్ అవ్వండి. వేణుగోపాల్ గారు, అందరూ మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు సార్. గూగుల్ మీట్ లో వచ్చింది సార్. గూగుల్ మీట్లో జాయిన్ అవ్వండి అందరూ. గూగుల్ మీట్లో జాయిన్ అయింది సరోజ గారు, రాణి. సరే, ఇందులో కూడా ఉండే, ఇంకా ఇందులో కూడా మీరు డిస్కనెక్ట్ అయినట్లేదు, టెలిగ్రామ్లో డిస్కనెక్ట్ అవ్వలేదు. సరోజ గారు, ఉషారాణి గారు గూగుల్ మీట్లో జాయిన్ అవ్వండి. అందరూ కూడా గూగుల్ మీట్లో జాయిన్ అవ్వండి. గూగుల్ మీట్లో జాయిన్ అవ్వండి. ఇంకా కూడా ఉండిపోయారు కొంతమంది. ఉషారాణి గారు, వినిపిస్తోందా అమ్మ నా గొంతు? వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు సార్. సరోజ గారు, వినిపిస్తోందా అమ్మ మీకు? రాణి సుకన్య గారు, సరోజ గారు, వినిపించడం కాదమ్మా, మీరు గూగుల్ మీట్ లోపల జాయిన్ అవ్వాలి. ఇందులోపల మన గ్రూప్లో ఇప్పుడు మీరు ఏదైతే గ్రూప్లో ఉన్నారో ఆ గ్రూప్ లోపల లింక్ పెట్టాను, ఆ లింక్ మీద క్లిక్ చేయండి దయచేసి. మీరు ఇందులోంచి టెలిగ్రామ్లోంచి వెళ్ళిపోండి. టెలిగ్రామ్ కాకుండా ఇప్పుడు గూగుల్ మీట్ది లింక్ పెట్టాను, అందులో జాయిన్ అవ్వండి. రాణి గారు, సుమిత్ర గారు, అందరూ కూడా వెళ్ళిపోండి.
కాబట్టి ఇప్పటివరకు మనం తెలుసుకున్నది ఏంటి అంటే భగవంతుడిని ఎలా తెలుసుకోవాలి అంటే జీవితంలో కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు కూడా జీవితంలో అన్నీ బాగానే ఉంటాయి. పరీక్షిత్ మహారాజు ఏ విధంగానైతే రాజ్యభారాన్ని మోస్తున్నాడు, బాధ్యతగా ఉన్నాడు, అన్ని సుఖాలు కూడా అనుభవిస్తున్నాడు. కానీ ఆయనకి భగవంతుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎందువల్ల వచ్చింది అంటే ఆయనకు వచ్చినటువంటి శాపం వల్ల. కొంతమందికి అది తప్పదు, కొంతమందికి కూడా అలా అనుకోని దెబ్బలు తగులుతాయి, అనుకోని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. గౌతమ బుద్ధుడు బుద్ధుడుగా ఎలా అయ్యాడు? గౌతముడు బుద్ధుడుగా, సిద్ధార్థుడు బుద్ధుడుగా ఎలా అయ్యాడు? చక్కగా భార్య, పిల్లలు, మంచి రాజ్యము, అన్నీ బాగున్నాయి. యవ్వనము, మరి ఆయన ఏం ముసలితనంలో వెళ్ళిపోలేదు కదా. యవ్వనం, చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడే అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయారు అంటే ఏదో ఒక సంఘటన మనకు జీవితం లోపల మార్పు తేవడం అనేటటువంటిది ఉంటుంది. ఒక సంఘటన ద్వారా మనం మార్పు చెందేటటువంటి అవకాశం ఉంది. అయితే ఎప్పటికీ మారని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, లేదా మార్పు వచ్చింది అనుకుంటూ తప్పులు చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి మనం ఏంటంటే వీలైనంత వరకు మన మార్పు అనేది మనకు అంతర్గతంగా కనిపించాలి. మనకు మార్పు అనేటటువంటిది అంతర్గతంగా మనకు తెలుస్తూ ఉండాలి. బయట వారికి చూపించుకోవడం ఏమీ ఫలితం ఉండదు. ఇప్పుడు నేను బాగా తెలివి అనుకోండి, ఎవరికి లాభం? మీకు లాభమా, నాకు లాభమా? ఒకసారి చెప్పండి ఎవరైనా. నేను బాగా తెలివైన వాడిని, ఎవరికి లాభం? మీకే లాభం, అంతే. మాకు లాభం సార్. అంటే మాకు చెప్తారు. ఆధ్యాత్మిక విషయంలో కాదు నేను అంటున్నది, మామూలుగా నేను ఏదో కంప్యూటర్స్ లో నాలెడ్జబుల్ అనుకోండి, లాభం ఏముంది? నాకే లాభం. నాకు వంట చేయడం బాగా వచ్చు అనుకోండి, నాకే లాభం, నా ఇంట్లో వాళ్ళకి లాభం, మీ కుటుంబానికి లాభం. అంతే అంతే. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే మన జ్ఞానము మనకు మాత్రమే ఉపయోగపడుతుంది, మన జ్ఞానము మనకు మాత్రమే ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది. అయితే మరి ఏది మనకు ఆధ్యాత్మికంగా మనకు ఎదుగుదల చూపిస్తుంది? నీకు నువ్వే చూసుకోగలవు, నీ ఆధ్యాత్మికత నువ్వు చూసుకోగలవు, బయట వాళ్ళకు చూపించి ఏమీ లాభం లేదు. కాబట్టి ఆ ఆధ్యాత్మికత ఎదుగుదలని నువ్వు పెంచుకోవాలి అంటే ముందు ఆలోచన అనేటటువంటిది మొదలెట్టాలి. ఇది చేస్తున్నది సరి అయినదా కాదా? ఉదాహరణకి నేను చెప్తూ ఉంటాను, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చే వాళ్ళు కూడా మళ్ళీ 2-3 రకాలు ఉంటారు. ఇప్పటివరకు నేను చెప్పింది అర్థమైందండి? ఆధ్యాత్మిక మార్గంలోకి జనాలు ఎందుకు వస్తారు? 3 కారణాలు చెప్పాను. ఎవరైనా చెప్పగలరా? ఏమనుకోకండి. కష్టం వచ్చినప్పుడు, ఫస్ట్ కష్టం వచ్చినప్పుడు, రైట్. సెకండ్ది అందరూ వెళ్తున్నారు మనము వెళదామని ఆలోచించి అందరితో పాటు వెళ్ళేవాళ్ళు. కరెక్ట్. మూడో వాళ్ళు ఆలోచించి ఆలోచనలో తెలుసుకోవడానికి భక్తితో మొదలు పెట్టాడు, భక్తితో ఆలోచనతోటి వచ్చేవాళ్ళు. అయితే ఆలోచన ఎందుకు వస్తుంది అంటే చుట్టుపక్కల సంఘటనలు చూస్తుంటారు. వీళ్ళకి ప్రత్యేకంగా సంఘటనలు జరగవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మన గ్రూపులోనే పాపం ఎంతోమంది కష్టపడ్డ వాళ్ళు, ఈ జీవితంలో మరణానికి దగ్గరగా వెళ్ళి వెనకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వయస్సుతో సంబంధం లేకుండా భగవంతుడు సమస్యలు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుందా లేదా ఒకసారి ఆలోచించండి. జరుగుతూ ఉంటుంది. భగవంతుడు మనకు వయస్సుతో నిమిత్తం లేకుండా సమస్యలను ఇస్తూ ఉంటాడు. కాబట్టి మరి మనం ఏం చేయాలి సార్ అంటే మనం ఏం చేయాలి అంటే సాధన ఒక్కటే మనకు మార్గము. అయితే ఈ సాధన మార్గము మొత్తం ఇందాక చెప్పుకున్నట్టుగా 3 రకాల జనాలు భగవంతుడి వైపుకి వస్తారు. ఇప్పుడు భగవంతుడి వైపుకి వచ్చేసారు కదా, వీళ్ళకి ఏమేమి మార్గాలు ఉన్నాయంటారు చెప్పండి? భగవంతుడు వైపు వచ్చారు. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే 100 మంది ఉన్నారనుకోండి జనాలు. ఈ 100 మంది లోపల ఒక 10 మందికి ఏమో సంఘటనలు, వాళ్ళ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు. ఇంకొక 10 మందికి ఏమో వేరే వాళ్ళు వెళ్తున్నారు, మేము వెళ్ళకపోతే ఎలాగా, వాడు నేర్చుకుంటున్నాడు, నేను నేర్చుకోవాలి, వాడు మూక పంచశతి నేర్చుకుంటున్నాడు, వీడు సౌందర్య లహరి నేర్చుకుంటున్నాడు, వాడు శివానంద లహరి నేర్చుకుంటున్నాడు, వీడు నారాయణీయని నేర్చుకుంటున్నాడు, వాడు భగవద్గీత నేర్చుకుంటున్నాడు, నేను కూడా నేర్చుకోవాలి అని చెప్పేసి గుంపులుగా గొర్రెల్లాగా జాయిన్ అయిపోతూ ఉంటారు. ఒకళ్ళతోనొకరు పోటీ పడుతూ జాయిన్ అవుతారు. అందులోపల భక్తి భావము కానీ దేవుడు అంటే ప్రత్యేకమైన నమ్మకం కానీ ఉండదు. కేవలం కోరికల కోసమై జాయిన్ అవుతారు. మంచిది అని చెప్తారు. ఎందుకు జాయిన్ అవుతారు? మంచిది. ఎందుకు ఇది చేస్తున్నావు అంటే మంచిది. ఆ మంచిది అనే దానికి కారణం ఉండదు. వీళ్ళకి ఏంటంటే కారణం ఉండదు. అది ఆ ఏకాదశి ఉపవాసాలు ఉంటారు, ఉండి ఏదో భగవంతుడికి ఉపవాసము అంటే భగవంతుడికి సమీపంగా ఉండడం. మనస్సుని భగవంతుడి పైకి కేంద్రీకరిస్తూ భగవంతుడికి సమీపంగా ఉండడమే ఉపవాసము. ఒక 10 ప్రవచనాలు వినడం ఉపవాసమే. ఆలోచన చేస్తూ ఏమి చేయక్కర్లే, అలా కూర్చోండి, ఆలోచిస్తూ ఉండండి. నేను దేహాన్ని అనుకుంటున్నాను ఇన్నాళ్ళు, వీళ్ళు చుట్టాలు, వాళ్ళు చుట్టాలు, వీళ్ళు స్నేహితులు, వాళ్ళు స్నేహితులు. ఇంతలోకే ఫోన్ వచ్చింది, రాగానే తీస్తారు, మళ్ళీ కబుర్లు చెప్తారు.
అలా కాకుండా ఫోన్ మిమ్మల్ని ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా రీసెంట్లీ నేను చెప్పాను కదా మేము ఆర్ఎస్ఎస్కి వెళ్ళినప్పుడు మా ఫోన్స్ అన్నీ కూడా లాగేసుకున్నారు. ఎందుకు లాక్కున్నారంటే మా లోపల శ్రద్ధ రావడానికి, మాకు కోపం తెప్పించడానిక, వాళ్ళందరి మీద నేను శత్రుత్వం పట్టేసేసి వాళ్ళందరినీ నేను ఇది చేసి చేయమంటారా? ఏమంటారంటారు? ఇప్పుడు నాకు మొన్న ఆర్ఎస్ఎస్ లోపల ఫోన్ లాగేసుకున్నారు 15 రోజుల పాటు. ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. ఇవ్వమంటే పురుగుల్ని చూసినట్టుగా చూశారు. ఈ వయసు లోపల నాకు అది అవసరం లేదు. నేనేం చేయాలంటారు వాళ్ళని? చెప్పండి. ఎవరైనా తెలివైన వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, ఏం చేయాలంటారు? ఏం చేస్తే బాగుంటుందంటారు? ఏమి చేయకూడదు సార్. అక్కడ ఉన్న రూల్ని గౌరవించాలి సార్. అక్కడ రూల్ని గౌరవించాలి సార్, అంతే. ఓకే, శ్రీదేవి గారు చెప్పండి. శ్రీదేవి మత్స గారు చెప్పండి. సార్ మీ ఇష్టంతో వెళ్ళారు, వాళ్ళ పద్ధతులను మీరు పాటించాలి కదా సార్. నాకు వాళ్ళని ఏం చేయాలనే హక్కు మీకు లేదు. అక్కడ మీరు అక్కడ అది కావాలని మీరు వెళ్ళినప్పుడు వాళ్ళకి అనే హక్కు లేదు కదా. ఓకే, మణి గారు మీరు డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఒకటి ఏంటంటే మనం ఒప్పుకుని వెళ్ళాము కరెక్టే, కానీ వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు సెల్ ఫోను? వాళ్ళు నా కోసం చెప్తున్నారా, లేకపోతే వాళ్ళకేమన్నా పర్సనల్గా నా ఫోన్ ఇవ్వకపోతే వాళ్ళకి ఏదైనా లాభమా? నాగలక్ష్మి చెప్పండి. నాగలక్ష్మి చెప్పండి. డిస్టర్బెన్స్ అవ్వకూడదు కదా సార్. ఇదే ఇప్పుడు ఫోన్ వచ్చి వేరే ఒక విషయాన్ని ఏదైనా చెప్పి మన మైండ్ ని డైవర్ట్ చేస్తారు, మన బుద్ధిని డైవర్ట్ చేస్తారు. సో ఇవేవి కూడా రాకుండా ఉండడానికి అఫ్కోర్స్ మనం నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటారు, ఖాళీ దొరికిందంటే యూట్యూబ్ చూస్తుంటారు. సో ఇప్పుడు ఏంటంటే అవేమీ లేనప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పారో దాని గురించి మనం ఎక్కువ ఆలోచించగలుగుతాము, అది మనసుకి తీసుకోగలుగుతాము, ఆచరణలో పెట్టగలుగుతాం. వండర్ఫుల్ నాగలక్ష్మి, చాలా బాగా చెప్పారు. కరెక్ట్. ఏమవుతుందంటే మనకు ఆ ఫోకస్ తగ్గిపోతుంది. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే మనకు అటెన్షన్ తగ్గిపోతుంది. పూర్వకాలం లోపల పెద్ద పెద్ద సినిమాలు 3-4 గంటలు అలా కూడా చూసేవాళ్ళు, 4 గంటలు 5 గంటల సినిమాలు కూడా చూసేవాళ్ళు. ఇప్పుడు చూడలేకపోతున్నారు. అది కాక సినిమాలు కాదు, కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అవి కూడా కాదు, వెబ్ సిరీస్లు అవి కూడా కాదు, ఆఖరికి రీల్స్ దగ్గరికి వచ్చేస్తాం మనం. ఎందుకంటే అటెన్షన్ తగ్గిపోతుంది, మనది ఫోకస్ తగ్గిపోతుంది. కాబట్టి ఇది ఎవరి తప్పు కాదు, సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల ద్వారా మనకు తగ్గిపోతుంది. కాబట్టి ఏంటంటే తపస్సులాగా దీన్ని చేస్తే తప్ప ఇది సాధ్యపడదు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు, కోట్లాది మందిలో ఏ ఒక్కడో ప్రయత్నం చేద్దాం అనుకుంటాడు, ఆ ప్రయత్నం చేసిన వాళ్ళలో ఏ కొద్ది మంది మాత్రమే మోక్షం సాధించగలుగుతారు. ఎంత బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారండి ఆయన. ఇది నేనేమంటానంటే ఇప్పుడు ఇలాంటివి విన్నప్పుడు నాకు ఆనందం తట్టుకోలేను నేను. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది, ఎంత బాగా చెప్పారు, ఇప్పుడు అర్థమైంది నాకు ఈ పాయింట్. ఇప్పుడు కాదు చెప్తున్నా, ఇప్పుడు అర్థమయ్యా, అమ్మ నిజమే కదా. చాలామందిలో ఎవరు ప్రయత్నం చేయరు. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? చాలా తక్కువ మంది. అంటే టెంపుల్స్కి వెళ్తారు, వాళ్ళు పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారు, అడ్డగోలు పారాయణలు చేస్తారు. వాళ్ళని వదిలేయండి, వాళ్ళని అసలు భక్తులుగా కన్సిడర్ చేసేది లేదు. నిజంగా చెప్పమ్మా. ఇంత మార్గంలోకి రావడం చాలా తక్కువ మంది చూస్తున్నారు సార్. నిజంగా చాలా తక్కువ మంది. అంటే నిజంగా భగవంతుడిని ప్రేమిస్తూ భగవంతుడు అంటే ఎవరో తెలుసుకుందామని, నేనెవరో తెలుసుకుందామని ఇలా వచ్చేటటువంటి వాళ్ళలో చాలా తక్కువ మంది ఉంటారు భగవంతుడి వైపుకి వచ్చేవాళ్ళు. కాబట్టి ఏం చేయాలి మరి ఇలాంటి సమయంలో? ఏం చేయాలి అంటే ఎవరికి వారు ఇండివిజువల్గా వెళ్ళాల్సిందే ఈ మార్గంలో. ఇప్పుడు ఏమవుతుంది, భగవంతుడి వైపు వచ్చే వాళ్ళే తక్కువ. ఈ వచ్చే వాళ్ళకి మళ్ళీ 3 మార్గాలు ఉన్నాయి. అవేంటో ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు అంటారు? ఇది చెప్పాను ఒకసారి. కర్మ, భక్తి, ధ్యానం. అది కరెక్టే, ఓకే. బట్ అసలు ఎక్కడికి వెళ్తారంటారు జనరల్లీ? అంటే కొంతమంది సార్ పీఠాలకి మఠాలకేమో వెళ్తుంటారు, దేని మీద, భక్తి మార్గంలో ఉంటూ. కొంతమంది ఏమో ఇటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అలాంటి వాటికి వెళ్తుంటారు, హేతువాదులు. కొంతమంది ఏమో ఏమి తెలియని వాళ్ళు జ్ఞాన మార్గం, కొంతమంది జ్ఞాన మార్గం వైపుకి వెళ్తారు. వెళ్తారు. సో కర్మ, భక్తి, జ్ఞానం అని చెప్పినా కూడా తప్పులేదు. అయితే ఇక్కడ కర్మ బదులుగా ధ్యానం, మెడిటేషన్. అయితే తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తుంటారు, మఠాలకు వెళ్ళి పీఠాలకు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి జనాల కాలు పట్టుకుంటే మాకేవో సమస్యలు సాల్వ్ అవుతాయి, ఆయన మా సమస్యని సాల్వ్ చేస్తారు. ఇప్పుడు ఒక్క నిమిషం. అయితే ఇప్పుడు ఈ తెలివి తక్కువ ఉన్న వాళ్ళకి కానీ కొద్దిగా భక్తి, వాళ్ళు ఏమనుకుంటారు, భక్తి అక్కడికి వెళ్ళగానే అంటాడు, మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు ఇంకా అయిపోయింది, మీకు తలకాయ జుట్టు తెల్లగా ఉన్నది నల్లగా చేస్తాను, తర్వాత నేను మీకు నల్లగా ఉన్న శరీరాన్ని తెల్లగా చేస్తాను, అన్ని రకాల రోగాలు తగ్గిపోతాయి, తర్వాత మీరు పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పెళ్ళైన వాళ్ళకు 3వ పెళ్ళి అవుతుంది. ఇలా రకరకాల కోరికలను మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఒక ప్రవచన కడుతున్నాడు. ఆయన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్.
సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అంటే సహజంగా మరి తెలివితేటలు బాగానే ఉండాలి. ఆయన కంపెనీకి చాలా పెద్ద పొజిషన్ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎలా అందుకున్నాడో ప్రవచనాల దారిని అందుకున్నారు ఆయన. అందుకుని ఏం చేశారు ఆయన? ఆయనకు అర్థమైంది జనాలను మోసం చేయొచ్చు అని చెప్పి. కానీ ఆ మోసం చేయాలంటే ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయాలి? నాలాగా అప్పుడప్పుడు కఠినమైన లాంగ్వేజ్ యూజ్ చేయడైనా ఏమిటంటే, దేవుడు అమ్మా ఇలా రా వచ్చి నా ఒళ్ళో కూర్చోమ్మా అని చెప్పి ఊరడించాడు. చూసారా భగవంతుడి యొక్క కరుణ? ఆయన అనుకున్నట్లయితే ఎంత ప్రేమైనా చూపించగలడు. అనగానే ఏమవుతుంది, పాపం మిగతా వాళ్ళకి తెలియదు కదా. తెలియక ఏమవుతుంది, కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. అయ్యో నిజమే కదా అని చెప్పి. ఇంకో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమంటారు, నా మాట వినాలి, చెబుతున్నాను, నేను అబద్ధం చెప్పను, అసత్యం ఆడేది నాకు లేదు. దేవుడు కుమారస్వామి అలిగాడని చెప్పేసేసి పార్వతీదేవి చీర కొద్దిగా పైకి అనుకుని ఓడవడం మొదలెట్టింది. శివుడు ఊరుకుంటాడా మరి? ఆయన వెళ్ళి అక్కడ బావిలోంచి నీళ్లు తోడుతూ కింద పోస్తున్నట్ట. మరి వినాయక స్వామి వీటన్నిటిని ఊడుస్తున్నాడట, శుభ్రపరుస్తున్నాడట. సో ఈ విధంగా చెప్పి మనుషులని దేవుడి స్థాయికి తీసుకెళ్ళవయ్యా అంటే దేవుళ్ళని మనుషుల స్థాయికి దింపేస్తారు కొంతమంది. అయితే దీని ద్వారా భక్తి పెరుగుతుందా అంటే భక్తి పెరగదు, మూఢనమ్మకం పెరుగుతుంది. భక్తి అంటే భగవంతుడి పైన ప్రేమ. ఇప్పుడు వినాయకుడు ఏవైతే మీరు 16 షోడశైతాని నామాని అంటాం కదా, ఆ నామాలు చదవండి. ఆ నామాల్లోనే మొత్తం భగవంతుడు తత్వం ఉంది. అంతేగాని అక్కడ భగవంతుడు అనేసరికి ఏంటంటే ఒక మనను కరుణించేటటువంటి ఒక వ్యక్తి మనకు కావాలంటే మన ఫేట్ తీయేది అలా కాదు. ఫేట్ మారదు. ఫేట్ మారేటట్టయితే మనము మొన్ననే భాగవతం చదువుకున్నాము. ఫేట్ మారదు. ఆయన తనకు శాపం వచ్చినప్పుడు కూడా ఏమంటాడు గాంధారితోటి, అమ్మ నువ్వు చేసింది చాలా సరైనటువంటి పని చేసావు, మా యాదవులలో అహంకారం పెరిగిపోతుంది, ఈ వంశం ఎలా నాశనం అవుతుందో అనుకున్నాను, సరైనటువంటి ఫేటే చూపించావు అని చెప్పేసి. ద్రౌపదీదేవి బాధపడుతూ ఉంటుంది, శాపం పెట్టదు. కానీ ద్రౌపదీదేవికి ఆయన ఒక మాట చెప్తాడు, విధిని తప్పించడం ఎవరి వల్ల కాదమ్మా, కాబట్టి విధిని నేను తప్పించలేను అని చెప్పేసి చెప్పి అప్పుడు ద్రౌపదిని ఊరడిస్తాడు. ద్రౌపదికి బాధ తగ్గదు. మరి నిజం చెప్పాలంటే కడుపు కోత అంతకంటే ఇంకా ఘోరం ఏమిటి? ద్రౌపదిదే ఒకసారి ఆలోచించండి. ప్రపంచాన్ని జయించేటటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి రాజవంశం లోపల పుట్టింది ఆవిడ. వాళ్ళ నాన్నగారు మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. వాళ్ళ నాన్నగారు జోలికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఒకసారి వీళ్ళు వెళ్తారు, దుర్యోధనుడు, కర్ణుడు, ఈ గ్యాంగ్ వెళ్తారు ద్రుపదుడి మీదకి. ద్రుపదుడు అందరినీ చావగొట్టి చెవులు మూసి వెనక్కి పంపిస్తాడు. పంపిగానే అప్పుడు భీముడు, అర్జునుడు ఇద్దరే వెళ్తారు. సైన్యం కూడా అవసరం లేదు భీమార్జునులకు. వెళ్ళి ఓడగొడతారు. కానీ ద్రుపదుడిని ఎవరు ఓడగొట్టలేనంత శక్తివంతుడు. అటువంటి శక్తిమంతుడి ఇంట్లోపల పుట్టింది ద్రౌపది. ఇక అన్నగారు ఎంత సమర్థుడు అంటే మన మహాభారత యుద్ధంలో పాండవుల సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడు ఆయన. భీష్ముడితో సమానమైనటువంటి స్థాయిని ఆయనకిచ్చారు పాండవులు. అంత ఎన్ని వ్యూహాలు వేస్తాడంటే గ్రేట్ ప్లానర్ అండ్ ఇంప్లిమెంటర్ ఆయన. అటువంటి అన్నగారు, అటువంటి తండ్రి, ఇటువంటి వారికి పుట్టినటువంటి ఆమె పెళ్లి కూడా ఎవరిని చేసుకుంది? మహామహులు, దేవతా స్వరూపాలైనటువంటి 5గురిని పెళ్లి చేసుకుంది. వారి లోపల ప్రపంచాన్ని జయించినటువంటి వారు కూడా ఎటువంటి స్థాయికి దిగజారిపోయిందో ఆమె పని అని అర్థం చేసుకోండి. ఎటువంటి కష్టాలు పడింది. ద్రౌపది పడ్డ కష్టాలు ఎవరైనా ఒక్కసారి ఆలోచించండి. ద్రౌపది అదృష్టవంతురాలా దురదృష్టవంతురాలా? ఇప్పుడు ఇలా చూసుకున్నట్లయితే ఆమె జీవితం మొత్తం జీవితం అంతా చూసుకుంటే నాకు ద్రౌపది లాంటి అదృష్టం కావాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? అదేమిటి పేరు కూడా పెట్టుకోరు సార్. పాపం మన ప్రెసిడెంట్ గారు ఒక్కరే ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే తెలిసేది, ఈ భగవంతుడు మనకు రకరకాల పద్ధతులలో తెలియజేస్తాడు. ఎందుకో నేను చెప్పేటప్పుడు మీకు ఎక్కువ నమ్మాలి అనిపించదు, కానీ మీరు ఆలోచించండి. నేను చెప్పినా కూడా నమ్మకండి. నేను ఎన్నోసార్లు చెప్తాను, నేను అల్టిమేట్ కాదు. నేను చెప్పాక కూడా ఒకసారి కూల్గా కూర్చొని ఆలోచించండి. ఫేట్ అనేది భగవంతుడు కూడా మార్చలేడు. చాలామంది రకరకాల కథలు చెప్తారు. అప్పుడు నువ్వు అడిగావు కాబట్టి వస్త్రం ఇది చేశాను, ఇప్పుడు నువ్వు అడగలేదు కాబట్టి ఇలా చేశాను. అలా అంటాడా ఎవడైనా? పాండవులకి ఇప్పుడు ద్రౌపదికి వస్త్రాపహరణం సరే శ్రీకృష్ణుడు కాపాడాడు, స్త్రీ కాబట్టి. పాండవుల వస్త్రాపహరణం ఎవరు కాపాడారు చెప్పండి? మనం పాండవుల గురించి అరణ్యవాసంలో చదువుకున్నప్పుడు అరణ్య పర్వంలో వాళ్ళకు అంగోస్త్రం ఇచ్చి ఒంటి మీద ఉన్నటువంటి బంగారము, బట్టలు అన్నీ తీయించి అక్కడ కూర్చోబెడతారు. నిండు సభలో బట్టలు లేకుండా చిన్న అంగవస్త్రంతో కూర్చోబెడతారు. ఇంతకంటే కూడా దురదృష్టం ఏముంది? భార్య ముందు అవమానం,
సమాజం ముందు అవమానం, తాతల ముందు గురువుల ముందు అవమానం. ఒక్కసారి మీకు అనిపించట్లేదా అసలు ఇంతకంటే ఘోరాతి ఘోరమైన అవమానం ఏదన్నా ఉందంటారా? ఇంత ఘోరాతి ఘోరమైన అవమానం ఎంతమంది ఫేస్ చేశారండి? చేయలేపండి ఒకసారి మన గ్రూప్లో. సార్ పాండవుల గురించి అనిపించట్లేదు వేణుగోపాల్ గారు సార్. చేయలేపారు. సార్ వేణుగోపాల్ గారు పాండవుల గురించి అనిపించట్లేదు, ఎందుకంటే వాళ్ళు ముందు చేశారు ఆ పని. ద్రౌపదిని ఏమోని జూదంలో పెట్టేశారు, వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు సేమ్ ప్రాబ్లం. ముందు ఆవిడకి కదా, ఆవిడకి ఇచ్చారు కదా ఆ ప్రాబ్లం ని. ఆవిడకి ఇవ్వలేదు, ఆవిడకి అంటే ఇవ్వలేదు, ఆవిడకి ఇవ్వలేదు. అంటే వాళ్ళు కారకులు అయ్యారు కదా సార్, మీరు భాభా పాండవులే కారకులు అయ్యారు కదా, కాదు కాదు భక్తులందరూ కారకులు అయ్యారు. మీరేం చేయాలంటే సుధామోహన్ గారు, మీకు నేను అది భారతం కూడా మీరు మళ్ళీ ఒకసారి వినాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే, మీకు రామాయణంలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నాను, భారతంలో చాలా సివియర్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి మీకు. సరే చెప్తాను, అది మళ్ళీ ఒకసారి చెప్తాను. వేణుగోపాల్ గారు మీరు చేయలేపారు అంటే సార్ పాండవుల రామాయణంలో మీరు జోక్ కింద చెప్పారు సార్, నాకు ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్. రాముడికి సీత ఏమవుతుంది అని ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. నేను అవలేదు సార్, మీరు నాకు కన్ఫ్యూజ్ అవ్వరు ఏమీ సార్. చేశారు. కన్ఫ్యూజ్ అవ్వరు సార్. ఏమేం చేశారు, నేను సరదాగా తీసుకున్నాను సార్ అంతే. సరదానే కానీ భారతంలో మీరు చాలా మిస్అండర్స్టాండింగ్ ఉంది. వేణుగోపాల్ గారు ఎందుకో చేయలేపారు. వేణుగోపాల్ గారు చెయ్యి ఎందుకు లేపారు? ప్రారంభం తప్ప సార్, ప్రారంభం దాని గురించి కాదు, నేను అడిగిన ప్రశ్నకు మీరు ఏం జవాబు చెప్తున్నారో ఒకసారి ఆలోచించండి. నేను కాదు నేనేమన్నాను, పంచపాండవుల లాంటి జీవితం ఎవరికి కావాలి అంటున్నా. ఎవరికి కావాలంటే అందరూ మంచి ధర్మం ఎవరు కోరుకోరు సార్, నిజంగా ఎవరు కోరుకోరు సార్ అలాంటి. ఒక్క నిమిషం, వేణుగోపాల్ గారు చెప్తారు. వేణుగోపాల్ గారు, మనకు పంచపాండవుల లాంటి జీవితం కావాలా? కావాలంటే వచ్చేది తప్ప సార్. కాదు అది కాదు, మీరు జవాబు చెప్పండి. మీరు కోరుకుంటారా అంటున్నాను. కోరుకో బస్ అంతే, అదే ఆన్సరు. కాబట్టి ఓకే. మహామహులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎంత అవమానం పొందారు, ఏం జరిగింది? సరే, ఇప్పుడు సుధామోహన్ గారు అన్నారు కాబట్టి చెప్తాను. వీళ్ళు ఏమైందంటే, యుద్ధం లోపల పాచికలు ఆడుతున్నప్పుడు, అది పాచికలు అనేటటువంటిది ధర్మము. ఆ ధర్మాన్ని ధర్మరాజు క్లియర్గా చెప్తాడు, ఏంటంటే ఈ పాచికలు అనేటటువంటిది ఆడకూడదు అని చెప్పేసి చెప్తాడు. ధర్మరాజు వ్యసనం వల్ల రాలేదు, మొదటిసారి మాత్రమే అది కరెక్ట్, రెండోసారి మాత్రము రాజ్యంలోంచి వెళ్ళిపోయినప్పుడు. ఇది మీరు అరణ్య పర్వం మళ్ళీ నేను చెప్పింది ఒకసారి అందరూ వినాలండి. ఏమవుతుందంటే ప్రాబ్లం నేను చెప్పడము, తర్వాత మీరు అందరూ మర్చిపోవడము జరుగుతుంది. ఏం జరిగింది మహాభారతం లోపల మనం చెప్పుకున్నదే చెప్తున్నాం, కొత్తది ఏమీ చెప్పట్లేదు నేను. వాళ్ళు జూదానికి పిలిచినప్పుడు ఈయన జూదానికి డైరెక్ట్గా పిలవరు. మేము ఇక్కడ మయసభ లాంటిదే ఇంకో సభ కట్టాము రండి అని చెప్పి పిలుస్తారు. పిలవగానే సరే అని చెప్పేసి ఈయన అక్కడికి వెళ్తారు. వీళ్ళు ద్రౌపదిని చూడడానికి వీధుల్లో అందరూ కూడా చూస్తూ ఉంటారు. అబ్బా, మహారాణులకే మహారాణి అని చెప్పి. గాంధారికి కూడా ద్రౌపది అంటే అసూయ కొంత ఉంటూ ఉంటుంది. ఆమెకు కళ్ళు లేకపోయినా కూడా తన కుమారుడికి ఈమె పెళ్లి కాలేదు, ఆమె చూడడానికి చాలా అందంగా ఉంటుంది అంటే ఆ రకమైన అసూయ కూడా ఆమెకు ఉంది గాంధారికి. సరే, ఊర్లో వాళ్ళందరూ కూడా పడి వెంటబడి చూస్తూ ఉంటారు. ద్రౌపది మహారాణిలాగా, ఆమె దర్జా, ఆమె టీవీ ఎవరికీ లేదు. పాండవులందరూ వస్తుంటే అన్ని చోట్ల నుంచి పూల వర్షం కురిపిస్తూ ఉంటారు. అటువంటి పాండవులు వచ్చిన తర్వాత ఆ సభ ఏదైతే వీళ్ళు కట్టించుకున్న కొత్త సభ ఉందో అది చూపించిన తర్వాత అప్పుడు అంటాడు అనమాట, జూదం ఆడదామని. ధర్మరాజు అంటాడు, జూదం అనేటటువంటిది ఆడకూడదు, ఇది చెడుకు దారి తీస్తుంది, అది ఆడకూడదని ఎంత చెప్పినా వినరు. నీకు ఆడడానికి ఇది లేదు, ఇది కేవలం సరదా ఆట, అట్లా ఇట్లా అని చెప్పి అంటారు. అన్న తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ అక్కడితో ఆగకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఈయన ఒప్పుకున్న తర్వాత శకునిని దింపుతాడు. ఈయన అంటాడు, శకునిని ఎలా దింపుతావు, నువ్వు ఆడాలి కదా నాతోటి, నా బదులుగా ఆడిస్తున్నానులే అని అంటాడు. సో ధర్మరాజు రెండు కూడా క్వశ్చన్ చేస్తాడు. ఆటలోకి వెళ్ళిన తర్వాత ఆట సీరియస్నెస్ పెరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ మనం ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడే మనకు సీరియస్నెస్ ఉన్నప్పుడు, వారు ఒక రాజు అంటే ఆ క్షత్రియ రక్తం వాళ్ళలో ఉన్నప్పుడు ఓడిపోవాలని ఎలా అనుకుంటారు? అక్కడ అవతల వాడు మాయావి, ఇక్కడ వాడు ఇది కాదు. మరి వాళ్ళ వేసి చివరికి అన్నీ పెట్టేస్తాడు తాకట్లోకి. పెడుతుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ పెడుతూ ఆయన ఏం చేస్తాడు, చివరికి తన తమ్ముళ్ళని కూడా పెడతాడు, తను విడిపించుకోవచ్చులే అనేటటువంటిది. ఒకసారి ఆటలోకి దిగిన తర్వాత పందెం ఏదన్నా పెట్టాలి అని అనుకుంటారు. చిన్నప్పుడు నేను బాలాజీ లైబ్రరీ అని చెప్పి మా నిజామాబాద్లో ఒక లైబ్రరీ ఉండేది, ఆ లైబ్రరీకి వెళ్ళాలి అనుకునేవాడిని. అయితే నేను ఒక్కనే వెళ్ళిపోతే అయిపోతుంది. ఈ మధ్యలో ఈ లంకెలు పెట్టుకున్న ప్రతిసారి నేను ఫెయిల్ అయ్యాను. ఎవరిపైన నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వీళ్ళు మంచి వాళ్ళు అనుకునే లోపల వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ రంగులు బయటపడడం ఎక్కువ టైం పట్టేది కాదు. ఆ మిత్రుడు అట్లాంటి వాడే, వస్తానంటాడు, గోటీలు ఆడడానికి దిగేవాడు, వాసు ఒక్క 2 గేమ్స్ ఆడొచ్చేస్తా అని. సరే నేను ఫ్రెష్ అయిపోయి చక్కగా నిలబడేవాడిని, పౌడర్ వేసుకొని ఫెయిర్ అండ్ లవ్లీ కూడా రాసుకొని వెయిట్ చేస్తుండేవాడిని. అతనేందో ఆడేవాడు, ఆడగానే ఓడిపోతే ఏమయ్యేది, ఓడిపోతే మళ్ళీ గెలవద్దా అని మళ్ళీ గెలిచేదాకా. గెలిస్తే ఏమవుతుందంటే గెలిచిన వాడు కంటిన్యూ చేయాలి ఆ రౌండ్,
కాబట్టి గెలిచాను కదా వాసు, కంటిన్యూ చేయకపోతే ఎట్లా అనేవాడు. అలా చేసి గంటన్నర 2 గంటల పాటు ఆడి ఉన్నదంతా పోగొట్టుకునేవాడు. ఉన్నదంతా పోగొట్టుకుని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏడుస్తూ నాతో వచ్చేవాడు. నాకు ఆ లైబ్రరీకి వెళ్ళిన సుఖం ఉండేది కాదు. చిన్నప్పటి నుంచి నాకు ఇవి అలవాటే. జనాలపైన రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి నాకు చిన్నప్పటి నుంచే అలవాటే. ఇంకోసారి నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఒకదానికి షేర్ మార్కెట్లో నేను అప్పుడు మంచి తెలివితేటలుగా చేసేవాడిని. ఎందుకంటే నాకు ఒకసారి దెబ్బ పడింది. అప్పటి నుంచి ఇక తెలివిగా ఆడడం మొదలెట్టాను అనమాట షేర్ మార్కెట్లో. మా ఫ్రెండ్కి ఒకటికి అలాగే నేర్పించగానే అతను ఏం చేశాడు, ఆడుతున్నాడు బాగానే చేసుకుంటాడు. చివరికి నేను కొన్ని చెప్పాను, ఇవి చెయ్యకు ఈ ఆట లోపల, ఎప్పుడూ కూడా దురాశ దుఃఖానికి చేటు అన్నీ చెప్పాను. చెప్తే సరే అన్నాడు. ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే చేయకూడదు అన్నానో అదే చేశాడు. అందులోపల 4 లక్షలు పెట్టేశాడు. ఎందుకు అంటే అది ఇద్దరిది కామన్ అకౌంట్ అయినప్పుడు నా డబ్బు వాడడానికి ఆయనకు హక్కు కూడా లేదు. కానీ ఆవేశంలో ఏం చేశాడు, మళ్ళీ పెట్టాడు. ఆ 4 లక్షలకి 6 టైమ్స్ కొనుక్కోవచ్చు అనమాట షేర్లు. 25 లక్షలు కొనేశాడు షేర్లు. డబ్బు ఏమో ఉన్నది, ఏమీ లేదు. చివరికి ఏం చేశాడు, నెక్స్ట్ డే సాటర్డే సండే అయింది, స్టాక్ మార్కెట్ ఉండదు. మండే నాడు ఎలాగైనా చేసేస్తాను శ్రీని, ఏముంది, లాస్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు గెలిచే ఛాన్స్ లేదా అన్నాడు. ఫస్ట్ డే 30,000 లాస్లో ఉన్నాడు. ఫ్రైడే ఎండింగ్లో అతని దగ్గర రూపాయి లేదు. ఉన్నవి నా షేర్లు, నా ఇన్ఫోసిస్ షేర్లు కొన్ని పెట్టి వాటితో ఆడుతున్నాడు అనమాట అతని గేము. అతనికి ప్రాక్టీస్ అవుతుందని నేను అకౌంట్ ఇస్తే అతను నాకు చేసింది ఏంటో చూడండి. తర్వాత ఏం చేశాడు, మండే నాడు మొత్తం 4 లక్షలు పోగొట్టేశాడు. మండే నాడు. ఇది ఎప్పటి విషయమో కాదు, 2013-14 ఆట అయింది, 10-12 ఏళ్ళ కిందటికి. అప్పటికి ఇంకా ఇంత పరిణతి రాలేదు. ఇప్పుడైతే నేను బహుశా ఎవరికి అలా ఇచ్చేవాడిని కూడా కాదు, నేను కూడా చేయడం తగ్గించేశాను. అతను 4 లక్షలు ఒక రోజు మొత్తంలో నాశనం చేసేశాడు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆట లోపల ఉన్నప్పుడు ఆ ఆవేశంలో వెళ్ళిపోతారు. క్షత్రియ రక్తం ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒక్కసారి. ధర్మరాజుని తిట్టడం అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. కానీ ధర్మరాజు అక్కడ ఈ హ్యాడ్ ఆల్రెడీ వాళ్ళతో అందరితో అంటాడు, ఇది తప్పు, జూదం ఆడకూడదు. 10 పేజీల నిండా వాళ్ళకి చెప్తాడు, జూదం వల్ల ఏమేమి నష్టాలు జరుగుతాయి ఏంటి అన్నీ చెప్తాడు. శకునిని అసలు నువ్వు ఎలా ఆడిస్తున్నావు అని చెప్పి గట్టిగా కూడా క్వశ్చన్ చేస్తాడు. కానీ ఇక పరిస్థితుల వల్ల సరే కాండే మొహమాటంతో ఆడతాడు. ఆడిన తర్వాత కరెక్టే, ఆడిన తర్వాత అందులోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, తమ్ముళ్ళని పెడతాడు. నెక్స్ట్ రౌండ్ ఇంకొక పందెం కరెక్ట్ పడుతుందేమో అంటాడు. కానీ అవతల వాడు మోసం చేసి ఆడుతున్నాడే, పందెం ఎలా కరెక్ట్ పడుతుంది? నిజమే, ఒక పాచికకు తీసుకుంటే ఇద్దరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి గెలవడానికి. కానీ ఇక్కడ ఏమవుతుంది, అవతల వాడు దొంగ పాచికలు ఆడిస్తున్నాడు కదా, గెలిచే అవకాశం ఎక్కడి నుంచి ఉంటుంది? ఓడిపోతాడు. ఓడిపోయితే ఏమవుతుంది, తమ్ముడిని ఓడిపోయినా కొద్ది అన్నీ తనను కూడా పెట్టుకుని ఇంకేమైంది, అంతా రాజ్యం పోయింది, డబ్బు పోయింది, నగలు పోయాయి, సర్వస్వాన్ని పోగొట్టుకున్న తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఈ కర్ణుడు, వీడు దుశ్శాసనుడు, వీళ్ళు అంటారు, ఉన్నది కదా ద్రౌపది, ఆమెను కూడా పెట్టు అని. ఆ టైం లోపల ఆలోచించాడు. సరే పెట్టిపోని ఆ ఒక్క పందెంతో, లేడీ లక్, ఆ ఒక్క పందెంతో నేను గెలుస్తానేమో అనుకుంటాడు, పెడతాడు. పెట్టగానే ఏమవుతుంది, సరే ద్రౌపదిని పిలిచే లోపలే వీళ్ళ 5గురిని బట్టలిప్పి కూర్చోబెడతారు. సో ఫస్ట్ వస్త్రాపహరణం ఎవరికి జరిగిందండి? ఎవరైనా చెప్పండి జవాబు. ఫస్ట్ వస్త్రాపహరణం ఎవరికి జరిగింది? అత్యంత హీనంగా మోసపోయింది ఎవరు? పాండవులు మోసపోయారు. వాళ్ళు దొంగ పాచికలతో ఆడారు. వాళ్ళు నిజమైన పాచికలతో ఆడితే ఒకసారి కాకపోతే ఒకసారైనా లక్కు కలిసేది కదా ఆయనకి. ఓడిపోయారు. ఒక్కసారైనా లక్కు కలవదా? ప్రతిసారి ఓడిపోతూనే ఉంటాడా? జీవితంలో ఎలాంటి వాడికైనా ఒక చిన్న గెలుపు ఉంటుంది. 1000 రూపాయలు పోయినా 10 రూపాయలు వస్తుంది. మాకు తెలిసిన ఒక అతను ఉండేవాడు, ఆయన ఎప్పుడు లాటరీ టికెట్లు బాగా కొంటుండేవాడు. పాపం ఎప్పుడు వచ్చేది కాదు. ఒకసారి మాత్రం గెలిచాడు, 10 రూపాయలు అన్నమాట. భాగ్యలక్ష్మి లాటరీ అని ఆ రోజుల్లో ఉండేది. మీకు కొంతమంది సీనియర్లకు తెలిసి ఉండొచ్చు. వాళ్ళు ఆ భాగ్యలక్ష్మి లాటరీ లోపల వచ్చింది, కొంతమందికి తెచ్చుకోగలిగారు వాళ్ళు. అంటే ఇక్కడ మనం ఇక్కడ మోసపోవటం అనేది ప్రారంభంలో ఉంటేనే జరుగుతుంది. అది వదిలేసేయండి. ఇక్కడ ప్రారంభం గురించి కాదు కథ. నేనేమంటున్నానంటే, కథ ఏమిటంటే, ఎలాంటి వారికైనా కష్టాలు వస్తాయా లేదా? ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, పాండవులది తప్పు అని అంటే, పాండవులది తప్పు కాదు, వాళ్ళు రెచ్చగొట్టి భార్యను పెట్టారు. ఆ టైంలో ఆయన ఆలోచించాడు. పాపం ఆవేశంలో ఉన్నాడు, ఓటమిలో ఉన్నాడు, కృంగిపోయి ఉన్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, డబ్బును పోగొట్టుకున్నాడు, అవమానం అవుతుంది. అందరూ ఈయన ఓడిపోయినప్పుడల్లా నలుగురు అంటున్నారు. చిన్నప్పుడు నేను టేబుల్ టెన్నిస్ ఆడేవాడిని.
టేబుల్ టెన్నిస్ ఆడుతుంటే చాలా బాగా ఆడుతునేవాడిని. ఆడుతుంటే మధ్యలో ఏమైందంటే ఒకడు వాడి సపోర్టర్స్ని వాళ్ళని వీళ్ళని చాలా మందిని తెచ్చుకుని వాడు నేను ఓడిపోయినప్పుడల్లా వాళ్ళు చప్పట్లు కొట్టేస్తున్నారు, నవ్వేస్తున్నారు హాహాహా అని. దాంతో నేను నర్వస్ అయిపోయి నేను వాడికంటే నా అపోజిట్ ప్లేయర్ కంటే నేను 10 రెట్లు బాగా ఆడగలను. టేబుల్కి కనీసం ఒక ఎంతో దూరం వెళ్ళి కూడా షాట్లు కొట్టడము తీయడము చేస్తుండే అంత బాగా ఆడుతుండేవాడు. అలాంటిది నేను ఓడిపోయే స్టేజ్ వచ్చేసింది నాకు. చివరికి అప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, వాసు ఏంటి నువ్వు నీ శక్తి నువ్వు ఇప్పుడు మనకి ఎట్లా అయితే అగస్త్యుడు వచ్చాడు, నీ శక్తి నువ్వు గుర్తించు, వాడికి అవతల వాడు వాళ్ళు చప్పట్లు కొడితే వాళ్ళ చప్పట్లను మర్చిపో, నువ్వు కృంగిపోకు. వాడు తెచ్చుకున్నాడు, వాడు జనాలను తెచ్చుకున్నాడు వాడి వెంట. నువ్వు ఇప్పటికే 4 పాయింట్లు 5 పాయింట్లు వెనక్కున్నావు. అందులో ఆ గేమ్ 21కి గేమ్ కాదనమాట, 15కి గేమ్. 15 గేమ్ లోపల అవతల వాడు 4-5 పాయింట్లు ఉంటే ఎంత కష్టం. అప్పుడు మళ్ళీ నేను నిలదొక్కుని మళ్ళీ ఆ చప్పట్లని వినకుండా అప్పుడు నేను షాట్లు కొడుతూ ఉంటే అప్పుడు నా షాట్లకి ఎవడో చప్పట్లు కొట్టట్లేదు. అప్పుడు నేను అనమాట ఆ పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళకి చెప్పాను, ఏమైంది మరి ఇప్పుడు చప్పట్లు ఎందుకు కొట్టరు అని చెప్పేసి ఆవేశంతో అడిగారు. అంటే ఆట లోపల ఈ ఆవేశాలు ఇవన్నీ మీకు తెలియవా? ఇప్పుడు మీరు చేయరా? చీరలు అవతల వాళ్ళు కొంటే మీరు కొనరా? చీరలు ఎలా కొంటారు? ఎంత ఇదిగా కొంటారు? అవతల వాడు కారు కొంటే మీరు కొనరా? మగవాళ్ళు అవతల వాడు ప్లాట్ కొంటే వాడిని చూసి కొనరా? సో చీరలకి మనుషులకి తేడా ఉంది కదా సార్. ద్రౌపదీశ్వరలో చీరలకి మనుషులకి తేడా ఉంది కదా సార్. నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నాను సార్ ఆ పాయింట్ మటుకు. ద్రౌపది పర్సన్ పాండవులు వాళ్ళు పర్సన్స్ కాదా? పాండవులు పర్సన్స్ కాదా? అవునండి పర్సన్స్, నేను కాదనలేదు. మరి నకులుని పెట్టాడా? వాళ్ళ అహంకారం గురించి లేదంటే అలా అయితే నకులుడు ఎందుకు చెప్పలేదు? ఏం చేస్తున్నామో అన్నది టోటల్ మర్చిపోతే కరెక్ట్ కాదు కదా సార్. ఎవరికి ఇప్పుడు మీరు ఆవేశంగా మాట్లాడుతున్నారు కదా, మీరు ఆవేశంగా మాట్లాడుతూ మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు. సో జనరల్ గా జరగడం సహజం, అది జరగడం సహజం. ఎందుకంటే ఆవేశంలో తప్పదు, జరుగుతున్నప్పుడు ఆవేశం వస్తుంది సార్. అక్కడ వారికి కూడా అన్యాయం జరిగిందని అనిపించింది. ఆ అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో టోటల్ మర్చిపోతావు సార్. అంటే అది డైజెస్ట్ అవ్వలేని విషయం సార్. మీకు మన గ్రంథాలని అర్థం చేసుకోలేరేమో అని అనిపిస్తుంది నాకు. సరే పోన్లేండి, మీకు అర్థం కాకపోతే వదిలేసేయండి. సరే అక్కడ మొత్తం మీద అది అయిన తర్వాత చివరికి జరిగిన తర్వాత ఇంకా మొత్తం మీద పాండవులు మహానుభావులు, వాళ్ళు దైవస్వరూపులు. అక్కడ అది జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటిది ఇది. ఇప్పుడు దీని ద్వారా మనం కూడా ఒక గుణపాఠం నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. ఆ గుణపాఠం ఏంటి అంటే మనం కూడా జీవితంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటిది. సరే అదైన తర్వాత ఇప్పుడు ధర్మరాజు నిజమైనటువంటి తప్పు ఎక్కడొచ్చింది అంటే అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు చెప్పాను. ఇన్ని ఉదాహరణల తర్వాత అయినా మీకు అర్థం కావాలి, ఒక ఆటలో కానీ ఒక దీంట్లోపల కానీ మనని మనము మర్చిపోతాము అనేటటువంటిది ఆవిడకి వదిలేసి మిగతా వాళ్ళకి అర్థమైందా అండి? మనని మనం మర్చిపోతాం. ఆశ ఒకటి ఉంటుంది, ఆవేశం ఒకటి ఉంటుంది. గెలుస్తామన్న ఆశ ఒకటి, అయ్యో ఓడిపోయామే అనేసి ఏదైనా గెలవాలి అది. సో కాబట్టి ఏంటంటే మనకు ఎట్లా ఉంటుంది అంటే మనం ఎలా అయినా గెలవాలి, మనం ఎలా అయినా ఓడిపోతున్నాము అనేటటువంటి బాధ ఉంటుంది, గెలవాలనేటటువంటి ఇది ఉంటుంది. మనము భగవంతులని ధిక్కరించేటటువంటి స్థాయికి చేరుకోకూడదు. మన గ్రంథాలని మనము ప్రశ్నించేటటువంటి స్థాయికి చేరడం అనేటటువంటిది అత్యంత క్రూరమైనటువంటి లక్షణం. సో కాబట్టి ఇక్కడ ఏం జరిగింది మొత్తం మీద, సో అది మనము గుణపాఠంగా నేర్చుకోవాలి. కానీ ఏంటి అంత ఆవేశానికి వెళ్ళకూడదు మనము అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. తర్వాత ఏమైంది ఇంకా నెక్స్ట్ పాండవులకి రెండోసారి వచ్చినప్పుడు అప్పుడు మాత్రం చెప్తారు, ఈసారి మాత్రం అన్నయ్య ఎందుకు వెళ్తున్నావు అన్నయ్య, లాస్ట్ టైం వాళ్ళు అలా చేశారు కదా అని అంటారు. అంటే లేదు, ఇది కేవలము విదురుడు వాళ్ళు పిలిచారు అందుకోసం వెళ్తున్నామంతే, ఈసారి కూడా మనం ఏదో ఒక క్లియర్ కట్ ప్లాన్ పెట్టుకునే వెళ్దాంలే అంటాడు. అయితే ఈసారి ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ఈసారి మాత్రం ధర్మరాజు కేవలం రాజధర్మంగా వెళ్తాడంతే. మొదటిసారి ఇంత అవమానం జరిగినాక రెండోసారి వెళ్ళడము ఎవరి తప్పండి? ఈసారి పూర్తిగా ధర్మరాజు తప్పే రెండవసారి వెళ్ళడం. ఇది మనం జీవితం లోపల మనం గుర్తుపట్టుకోవాలి. ఏంటంటే మొదటిసారి ఎప్పుడైతే మోసపోతామో రెండవసారి మనము మోసపోకుండా జాగ్రత్త పడాలి. మొదటిసారి ఎప్పుడైతే మనం మోసపోతామో రెండవసారి, అందుకే అంటారు ఒక సామెత ఉంది, మొదటిసారి మోసపోతే మోసగించిన వాడి తప్పు, రెండోసారి మోసపోతే మోసపోయిన వాడి తప్పు అని చెప్పేసి ఎందుకంటారు? ఇందుకే చెప్తారు. సో కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తించాలి, ఈ సత్యాన్ని మనం గుర్తించి మనము ముందుకెళ్ళాలి. కాబట్టి అక్కడ ధర్మరాజు రెండోసారి చేసింది మాత్రం తప్పే.
దానికి అతను కృంగిపోతాడు. అరణ్యకాండలో ఉన్నప్పుడల్లా కృంగిపోతాడు. అప్పుడు సౌజన్య గారు అన్నట్టుగా వీళ్ళందరూ వచ్చి చెప్తారు, ఇదంతా కూడా ఒక కారణం వల్ల జరిగింది, ఇది తప్పదు ఇది అని చెప్పి ఆ బ్రాహ్మిన్స్ అందరూ అప్పుడే అన్నాను కదా, ద్రౌపదికి మాటమాటికి ఏంది నా బాపనంలో సోపతి బట్టి ఇట్లా అయిపోయాడు, ఆవేశం లేదు ఏం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈయనేమో కృంగిపోయి ఉన్నాడు, నా వల్ల జరిగింది ఇదంతా, నా వల్ల జరిగింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. నా వల్ల జరిగింది ఇదంతా కూడా, నా వల్ల కదా వీళ్ళందరూ ఇన్ని కష్టాలు పడుతున్నారు అని చెప్పి బ్రాహ్మిన్స్ అందరినీ అడుగుతూ ఉంటాడు. ప్రతిరోజు ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు. చూసారా, చెడు కూడా ఒక రకంగా జీవితంలో ఎన్నో మంచితనాలను నేర్పిస్తుంది. చివరికి వాళ్ళ జీవితంలో ఏమైంది, అన్నీ కోల్పోయారు. ఆఖరికి పిల్లల్ని కూడా కోల్పోయారు. చివరికి ఆ ఉన్న ఒక్క మనవన్ని పెట్టుకుని అత్యంత ఘోరమైనటువంటి జీవితాన్ని అనుభవించారు. కానీ వాళ్ళ బాధ్యతలను వాళ్ళు విస్మరించలేదు. ఆ సమయంలోనే అడిగాడు, ఇంత కష్టమైనటువంటి జీవితంలో ఏది మార్గం అంటే విష్ణు సహస్రనామం మాత్రమే మనకు సరైనటువంటి మార్గాన్ని ఇస్తుంది. అహల్యాబాయి హోల్కర్ కథని మన అందరము తెలుసుకున్నాం. అహల్యాబాయి హోల్కర్ కథ లోపల మహోన్నతమైనటువంటి సత్యాలు ఉన్నాయి. జీవితం లోపల భర్త పోతాడు, తల్లి పోతారు, తండ్రి, మామగారు, అత్తగారు, పిల్లలు ఇద్దరు ఉంటే పిల్లలు చనిపోతారు. మనవడిది ఆమె జీవితంలో చేసిన ఒకే ఒక ఫంక్షన్ ఏంటయ్యా అంటే మనవడి ఫంక్షను. ఆ మనవడు కూడా చచ్చిపోతాడు. ఆఖరికి చివరికి రాజ్యంలో వారసులు లేనటువంటి రాజ్యం అయిపోతుంది. కూతురు చచ్చిపోతుంది, అల్లుడు చచ్చిపోతాడు. చివరికి ఆవిడ మహేశ్వరం దగ్గర కూర్చుని అలాగ శివలింగాలన్నీ, ఆ శివలింగాన్ని రోజు మట్టి శివలింగాన్ని చేయడము, ఆ మహేశ్వరంలో కూర్చోవడం. కానీ ఆవిడ ఆ 30 ఏళ్లలో ఒక్కడు కూడా తనను ఓడించలేనటువంటి స్థితికి తీసుకొచ్చింది. గ్వాలియర్, ఇండోర్, మహేశ్వరం ఈ మూడింటిని అత్యద్భుతంగా పరిపాలిస్తూ, ఆడవాళ్ళకు ఆ రోజుల్లోనే సైనిక శిక్షణ ఇస్తూ, భారతదేశంలో మీకు తెలిసిన ఒక దేవాలయం చెప్పండి, శ్రీశైలం నుంచి మొదలుకొని బద్రీనాథ్ వరకు, కాశీ నుంచి మొదలుకొని ఓంకారేశ్వర్ వరకు ఏ టెంపుల్ మీరు చూసుకోండి, ప్రతి టెంపుల్ కూడా కట్టించింది అహల్యాబాయినే. జీవితంలో ఎన్నో కోల్పోయినప్పటికీ కూడా ఒక లక్ష్యం కోసమని కొంతమంది పనిచేస్తూ ఉంటారు. ఒక లక్ష్యం కోసమై కొంతమంది పనిచేస్తారు. ఆ లక్ష్యం అనేది మనకు రావాలి. కష్టాలను కాదు మనం పట్టించుకోవాల్సింది, మన లక్ష్యాన్ని. ఒక్కసారి చెప్పండి, ఏమనుకున్నాం మనము? కష్టాన్ని కాదు కష్టాలు పట్టించుకోకూడదు, లక్ష్యాన్ని పట్టించుకోవాలి. ఈ సత్యాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. ఏంటంటే కష్టం పట్టించుకుంటూ పోయామనుకోండి, వీళ్ళందరూ జీవితంలో ఎక్కడో ఆగిపోయేవాళ్ళు. కానీ కష్టాన్ని పట్టించుకోలేదు. భారతదేశంలో ఎవరూ చేయలేనటువంటి మార్పులు ఆవిడ చేసింది. 30 ఏళ్ల లోపల ఒక్క యుద్ధం కూడా ఆవిడ ఓడిపోలేదు. అది మాటలైన విషయం కాదు. ఒక స్త్రీ ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ అహల్యాబాయి హోల్కర్ని మించినటువంటి మహానుభావులు లేరు మన దేశం లోపల. చిన్నప్పుడు 10 ఏళ్ల వయసులో పెళ్ళైపోతుంది. మామగారు చూసి అనుకుంటాడు, నా కుమారుడికి ఈ అమ్మాయి చాలా బాగుంటుంది అని చెప్పి పెళ్లి చేసుకుంటాడు. ఆ కుమారుడు కాస్త పెద్ద అయ్యేదాకా బాగానే ఉంటాడు. పెద్ద అయ్యాక తాగడం మొదలెడతాడు. తాగి ఒక యుద్ధం లోపల చచ్చిపోతాడు. దాంట్లో కూడా ఏంటి, నన్ను రాజు చేయకుండా మా నాన్న నా భార్యకి ఇచ్చాడు బాధ్యత అని. ఈమె మామగారు చాలా మంచాడు. ఈమెకు మొదటి నుంచి అన్ని యుద్ధ విద్యలు నేర్పించడం, తన సొంత కూతుర్ని పెంచుకున్నట్టుగా పెంచుకుంటాడు. కొడుకు లాంటి వాడైనందుకు కూతురులాగా చూసుకున్నాడు. సో మహోన్నతమైనటువంటి రహస్యాలు మనకు జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. మహోన్నతమైనటువంటి గాథలు కనిపిస్తూ ఉంటాయి. గుండెను కదిలించి వేసేటటువంటి కథలు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా కూడా నేర్చుకోకపోతే ఏం నేర్చుకుంటాం? జీవితంలో నేర్చుకోవాలి. ధర్మరాజుకు కూడా జరిగినటువంటిది అదే. జీవితంలో అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ సమయం లోపల చివరికి యుద్ధంలో అన్ని కోల్పోయిన తర్వాత ఏం చేయాలి? ధర్మం కావాలి, రాజ్యం ఎలా పరిపాలించాలో తెలుసుకోవాలి. ఆ సమయంలో విష్ణు సహస్రనామాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. శాంతి అనుశాసనిక పర్వాలలో మొత్తం జీవితాన్నంతా కూడా తెలుసుకుంటాడు. అలాగే ధర్మబద్ధంగా జీవితాన్ని పరిపాలిస్తాడు. అంతా బాగుంది, 30 ఏళ్ళు పరిపాలించాడు అనేసరికి శ్రీకృష్ణ భగవానుడు అవతారం చాలించడము. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే అవతారం చాలించాడో ఇక లాభం లేదు, మనం కూడా ఉండే అర్హత లేదు మనకి, ఇక్కడ వెళ్ళిపోదాము అని చెప్పేసి సేమ్ డే శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళిపోయాడు అని తెలిసిన తర్వాత రోజే పరీక్షిత్తుకి సింహాసనాన్ని అప్పచెప్పి వీళ్ళు స్వర్గారోహణంపై వెళ్ళిపోతారు. మహోన్నతమైనటువంటి పని అంటే అది కాదా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి జీవితంలో ఏదో మనం సుఖంగా ఉండాలి, మనం పక్కన దేవుణ్ణి పెట్టుకున్నారు, పక్కన గురువుని పెట్టుకున్నారు, వాళ్ళ జీవితం సుఖంగా లేదు కదా. ఎవరో మీకు తప్పు మాటలు చెప్పారు అని చెప్పేసి, ఎవరో మిమ్మల్ని అన్నారు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే జీవితం ఏం బాగుంటుంది? సో కాబట్టి మళ్ళీ మొదటి నుంచి వద్దాం. 3 రకాలుగా భగవంతుడి వైపుకి వస్తారు.
విష్ణువు అంటే ఎవరు తెలుసుకోవాలి, సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుడు ఎవరు అని తెలుసుకోవడానికి 3 రకాల జనాలు వస్తారు. మొదటి రకం జనాలు జీవితంలో పెద్ద దెబ్బ తగిలినప్పుడు మాత్రమే వస్తారు. అత్యంత పెద్ద దెబ్బ తగలాలి వారికి, ఆ పెద్ద దెబ్బ తగిలినప్పుడు మాత్రమే వాళ్ళు వస్తారు. ఇక రెండవది, కొంతమంది వేరే వాళ్ళని చూసి వస్తారు, హంగు ఆర్భాటాల కోసం వస్తారు, ఏమో ఎందుకైనా మంచి జరుగుతుంది, ఎందుకో మంచిది అన్నట్టుగా వచ్చేవాళ్ళు కొంతమంది, ఎక్కువ మంది. మూడవది, ఆలోచన ద్వారా భగవంతుడి వైపుకి వస్తారు. ఏమిటో ఈ జీవితం కరెక్ట్ అనేది కాదు, ఏదో సంథింగ్ ఉంది, సంథింగ్ ఈజ్ బియాండ్ మై కాంప్రహెన్షన్, కాబట్టి నేను రావాలి అని చెప్పి వచ్చేవాళ్ళు 3వ రకం. ఈ 3 రకాల వాళ్ళు కూడా భగవంతుడిని తెలుసుకోవాలనుకుంటారు. తెలుసుకునేసరికి వాళ్ళకు ఉండేటటువంటి అవకాశాలు ఏమిటి? కేవలం 3 మాత్రమే. మళ్ళీ అక్కడ కూడా ఒకటేమో ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి వాళ్ళు, అంటే కొద్దిగా హేతువాదులు ఏం చేస్తారంటే ఈ దేవుడు, ఈ భక్తి, ఈ దండాలు పెట్టుకోవడాలు ఇవి మా వల్ల కావు. ఆర్ట్ ఆఫ్ లివింగ్కి వెళ్తే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడి మీకు అన్ని యోగాసనాలు చేయిస్తారు, మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ అని ఏమన్నారు వాళ్ళు, అక్కడ ఏమీ మెడిటేషన్ ఉండదు, ఏముండదు. కానీ వీడే ఊహించుకుంటూ నాకు చాలా బాగుంది అనుకుంటాడు. అక్కడ వేలకు వేలు డబ్బులు కట్టించుకుంటారు, వేలకు వేలు లక్షలు డొనేషన్స్ తీసుకుంటారు. కొన్ని దేశాలను కొనగలిగేంత ఆ గుంపులో పడతారు. ఇంకో కొంతమంది ఏం చేస్తారు, ఈ పారాయణాలు నేర్చుకోవడము, గోల్డ్ మెడల్స్ తీసుకోవడము, ఆ స్వామీజీలకు పాదాలకు దండం పెట్టడము, స్వామీజీ తప్ప వేరే లోకం లేదు స్వామి, మనం ఆ ఏక్ బదనామ ఆశ్రమం ఏదైతే సీరియల్లో చూసామో ఆ టైపు జనాలు కొంతమంది అక్కడికి వెళ్తారు. కొంతమంది ఏం చేస్తారు, ప్రవచనకర్తలు, ఇవన్నీ వెళ్ళలేని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రవచనకర్తలు ఏం చెప్తే అది అబ్బా ఫలానా ఆయన దేవుడు అంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన అసలు రంగు డబ్బు కోసమో గుర్తింపు కోసమో చేస్తున్నాడు అని చెప్పేసి అర్థమవుతుంది. సో ఇలాగా ఎవరు కూడా మళ్ళీ అక్కడ సరైన మార్గం దొరకదు. మరి ఇక మీకు దొరికినటువంటి మార్గం ఎక్కడ ఏంటి అంటే కేవలము అద్వైత మార్గంలో ఉన్నటువంటి కొన్ని ఆశ్రమాలు, ఋషికేశ్లో ఉన్నటువంటి కొన్ని ఆశ్రమాలు. నేను అందుకే ఏమంటాను, నా ప్రవచనాలు వినడం అని నేను ఎప్పుడూ బలవంతం చేయను. తత్వవిధానంద గారివి వినండి, పరిపూర్ణానంద సరస్వతి గారు చెప్పిన ఏ అద్వైత వర్ణ, పరిపూర్ణానంద సరస్వతి అంటే శ్రీపీఠం కాకినాడ, ఆయన చెప్పినవి ఏవైనా సరే 80% 90% ఆఫ్ ద ప్రవచనాలు ఆయనవి ఎక్సెప్షనల్ ఉంటాయి. నెక్స్ట్ విద్యాప్రకాశ్ ఆనందగిరి గారి మొత్తం ప్రవచనాలు వినండి. నావి వినమని నేను ఎప్పుడు మిమ్మల్ని అనను, గుర్తుంచుకోండి. నాకు డబ్బొద్దు, గుర్తింపొద్దు. 6 ఏళ్లలో ఒక్కరి దగ్గర ₹1 తీసుకోలేదు. ఇక మలయాళ స్వామి వారివి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారివి పురాణ కథలలాగా వినండి, వాటిని తత్వం అందులో ట్రై చేయొద్దు, కానీ వినండి. చిన్మయ మిషన్ వారివి వినండి. మలయాళ స్వామి ఇప్పుడు ఉన్నారండి? లేరమ్మా, విద్యాప్రకాశం దగ్గర స్వామి ఆయన కూడా లేరు. ఆయనే కదండి, వ్యాసాశ్రమం ఏర్పేటలో వ్యాసాశ్రమం మలయాళ స్వామిది, కాళహస్తిలో సుఖబ్రహ్మాశ్రమం విద్యాప్రకాశం స్వామి. కరెక్ట్. సో కాబట్టి ఏమైతుంది ఇక్కడ మనం మొత్తం మీద ఏం తెలుసుకుంటున్నాం ఇక్కడ క్లియర్గా మనకు ఒక విషయం అయితే చాలా బాగా అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది అంటే ఒక మార్గంలో వీళ్ళల్లో ఎవరు మీకు డబ్బు తీసుకుని మీకు ఇది చేసిన ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. విద్యాప్రకాశ్ ఆనందగిరి మీకు ఇంతకుముందు చెప్పాను కదా, మా ఇంటికి వచ్చేవారు. ఆయన మా ఇల్లు ఎట్లా ఉండేదంటే ఇప్పుడు మా బాత్రూమ్ ఎంత ఉందో మా ఇల్లు అంత ఉండేది అప్పట్లో, అంత చిన్న ఇల్లు, కామన్ బాత్రూమ్స్, కామన్ టాయిలెట్స్. వాళ్ళు మా ఇళ్ళకి వచ్చి టాయిలెట్స్కి వెళ్ళే అవకాశం లేదు, మా ఇంటికి వచ్చి అన్నం తినేసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళడమే, అంతే, ఇంకేమీ లేదు. అటువంటి ఇదన్నమాట. సో వాళ్ళు మా ఇంటికి వచ్చి మా ఇంట్లోపల భోజనం చేసి మా ఇంట్లోపల అన్ని రకాల సందేహాలను తీరుస్తూ, అంటే నిజంగా చూడాలంటే మరి వాళ్ళు ఏం డబ్బు తీసుకున్నారు, మేము డబ్బు ఇచ్చే స్థాయిలో కూడా ఉన్నామా? లేదు. అండ్ గమ్మత్ ఏంటంటే అందరూ ఆ రోజుల్లో అలాంటి వాళ్ళే ఉండేవాళ్ళు. కొంతమంది వైశ్య కమ్యూనిటీ మాకు నిజామాబాద్లో చాలా స్ట్రాంగ్ ఉండేది. నేను కూడా చాలా వరకు పెరిగింది వైశ్యాస్ ఇంట్లోనే పెరిగాను. అంటే మా ఇంట్లో అల్లరల్లరిగా ఉన్న వైశ్యాస్ లోపల నన్ను బాగా ఇష్టపడే గ్యాంగ్ ఉండేది, పెద్ద గ్యాంగ్, చాలా వైశ్యాస్ అందరికీ గ్యాంగ్ లీడర్ని నేను. సో వాళ్ళందరూ నా వెనకాల వస్తుండేవాళ్ళు అనమాట. సో ఫుల్ ఆ గ్యాంగ్ని వేసుకొని అన్ని చోట్లకు తిరుగుతున్నాను. వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు జరిగాయంటే నేనే చీఫ్ ఆర్గనైజర్ అనమాట. చిన్నప్పుడే బాగా ఇదన్నమాట, హీరోని అందరి ఇళ్ళల్లో. సో దాంతో వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తుండేవాడిని. వాళ్ళు మాత్రం అవసరాన్ని బట్టి వాళ్ళు కావాల్సిన ఖర్చులు పెడుతుండేవాళ్ళు. కానీ వాళ్ళు కూడా స్వామీజీలకు ఈ రోజుల్లో ఇస్తున్నట్టుగా ఇంత డబ్బులు ఇచ్చి తీసుకొచ్చే వాళ్ళు కాదు. జస్ట్ బేసిక్, ఎక్స్ట్రీమ్లీ బేసిక్ ఇది పెట్టేవాళ్ళు. ఓవరాల్గా ఆర్గనైజింగ్కి ఖర్చు అయ్యేది, అదంతా వాళ్ళే వేసుకుని చేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఆధ్యాత్మికత అనేది నిలబడింది అని చెప్పి నాకు అర్థమైంది. ఈ రోజుల్లో మీకు డబ్బు లేనిదే నడవదు. ఒక ప్రవచనకర్త
ఇటు తీసుకెళ్తాడు. సంవత్సరానికి 4 సార్లు 5 సార్లు యాత్రలకు తీసుకెళ్తాడు. ప్రతి యాత్రలో ఫస్ట్ ముందు 5 లక్షలు పక్కన పెట్టేయాల్సిందే ఆయన ఫీజుగా. తర్వాత ఆయన టికెట్లు, ఆయన అకామిడేషను, ఆయనకి ఇచ్చేటటువంటి ఏసీ కార్డు అన్నీ కూడా అవన్నీ సెపరేట్. మళ్ళీ ఆయనతో పాటు ఇంకో 2-3 ఫ్రీ. ఇది కాక మళ్ళీ ప్రతిరోజు ప్రవచనాలు అయిపోయాక కాళ్ళు ముందు పెడతాడు, అందరూ వచ్చి దండాలు పెట్టాలి, అందులో కూడా డబ్బులు వేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఎందుకంటే ఆధ్యాత్మికత పేరుతో మోసగించబడకూడదు అని చెప్పేసి చెప్తున్నాం. నేనేమన్నాను, మీ అందరితో కూడా చాలాసార్లు చెప్పాను, నేను మీకు రోడ్డు మీద కనిపిస్తే నన్ను చూసి చూడనట్టుగా వెళ్ళిపోతే మాత్రమే మీకు నిజంగా నా శిష్యులు అని చెప్పేసి, నా స్టూడెంట్స్ అని, శిష్యులు కూడా పెద్ద మాట అసలు, నా స్టూడెంట్స్ అని చెప్పి నేను ఒప్పుకుంటాను. నేను కేవలం ఫెసిలిటేటర్, అసలు టీచర్ని కూడా అంటే అది ఇంకా పెద్ద తప్పు. కేవలం ఫెసిలిటేట్ చేస్తున్నాను అంతే. నా ప్రవచనాలకు కానీ నా వీడియోలకు కానీ ఈరోజు వరకు షేరు, సబ్స్క్రైబు, లైక్ అన్నానా? లేదు. నాతోటి మిగతా వాళ్ళతో బిహేవ్ చేసినట్టుగా చేద్దాము అంటే కుదరదు. నేను ఇప్పుడు నా సొంత కూతురుతోటి మాట్లాడి 5-6 నెలలు అయింది. సో నేను మీతోటి రోజు మాట్లాడుతున్నాను. నా సొంత కూతురుతోటి మెసేజ్ పెడతాను, ఎట్లా ఉన్నామమ్మా అని పెడతాను అంతే. నా పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి మాట్లాడేవాడిని. వాళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటే 30 సార్లు మాట్లాడుంటారేమో. అది కూడా ఒక 3-4 సార్లు ఎమర్జెన్సీలకే మాట్లాడాను. సో నాకు ఎవరు అవసరం ఉంది? నన్నేదో కొంతమంది అనుకుంటాను గ్రూప్లోంచి వెళ్ళిపోతే ఈయనేదో ఏం ఫీల్ అవుతాను? నేను వెళ్ళిపోమని నేనే కదా ఎవ్రీ టైం నేను చెప్తుంటాను. ఈ గ్రూప్లో చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఒకటి గుర్తుంచుకోండి, ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్న వాళ్ళు అడ్డగోలు పనులు చేయరు. ఓకే, నా హృదయాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. ఎందుకు నడుచుకోవాలి? ఎందుకంటే మీరు ఇక్కడ ఏది నేర్చుకోవడానికి వచ్చారో అది తెలుసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర నేర్చుకుంటున్నారు, ఇంకో గ్రూప్లోకి వెళ్తారు, అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్తున్న అడ్డమైన చెత్త ఏదో వింటారు, నాయన చెప్తున్న అడ్డమైన చెత్త వింటారు. ఇవన్నీ కూడా అవి కలిసిపోతాయి. అది మీకు అవసరమా? ఒకసారి ఆలోచించండి. అటే ఉండండి. ఇదేమి కోపం గురించో ఈ లోపల ద్వేషమో కాదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు మీకు చెప్పిన ఉదాహరణే మళ్ళీ చెప్తున్నాను. ఎంపీసీలో ఉన్నారు మీరు, మీకు మ్యాథమెటిక్స్ ఇష్టము, తీసుకెళ్ళి హిస్టరీ క్లాస్లో కూర్చోబెడితే ఎట్లా ఉంటుంది? మీకు హిస్టరీ ఇష్టము, తీసుకెళ్ళి మ్యాథమెటిక్స్లో కూర్చోబెడితే చదవరు. మా నాన్నగారు మ్యాథమెటిక్స్ చాలా స్ట్రాంగ్. అలాంటిది మా తాతగారు ఏం చేశారు, మా నాన్నని డాక్టర్ చేద్దామని ఆయన కోరిక ఉండేది, ఆయనను బయాలజీలో పెట్టారు. మా నాన్న కాస్త ఇంటర్మీడియట్ తర్వాత చదువు ఆపేశారు. ఇక నేను చదవనని మొండికెత్తేశారు. అతి కష్టం మీద ఇంటర్మీడియట్ అత్యవసర మార్కులతో పాస్ అయ్యారు. ఆ రోజుల్లో కాబట్టి ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు ఉద్యోగం కూడా రాదు. సో మరి మా తాతగారి పిల్లలు అందరూ కూడా టాప్ లెవెల్లో చదువుకున్న వాళ్ళే, అందరూ డైరెక్టర్లు, వీళ్ళందరూ మా తాతగారి స్టూడెంట్స్. మా తాతగారు కూడా డిఈఓగా చేశారనమాట. ఆయన స్టూడెంట్స్ అందరూ డిఈఓలు, టాప్ మోస్ట్ పొజిషన్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు. ఆయన పిల్లలందరూ, మా బాబాయిలందరూ అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు. మా నాన్నగారు మాత్రం జీవితం అక్కడ ఆగిపోయింది. కారణం ఏమిటి? శ్రద్ధ లేని మార్గంలో వెళ్ళడం. సో నేనేమంటానంటే, మీకు ఏది శ్రద్ధ ఉందో అది చూసుకుని ఆ దారిలో వెళ్ళండి. ఇక్కడ నాకేం కోపం వస్తుంది? నాకు బంధం లేదు, కోపం లేదు. ఇప్పుడు నాకు బంధం ఉంటే మా పాపతో రోజు మాట్లాడతాను. ఇప్పుడు నేను మొన్న యాత్రకి వెళ్ళినప్పుడు చూశాను కదా, ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి ఫోన్లు చేసి ఎట్లా ఉన్నావు, ఎక్కడున్నావు, ఎక్కడ దాకా వచ్చావు, ఇవే మాటలు. నేను అన్నాను, మీకు ఇంక యాత్రకు వచ్చి లాభం ఏంటి? మీరు కొత్త ప్రదేశంలో ఉన్నారా, ఇంట్లోనే ఉన్నారా? ఇన్ని ఫోన్ కాల్సా? మళ్ళీ అందులోపల వీడు బాత్రూమ్కి వెళ్ళే లోపల కాల్ వచ్చింది అనుకోండి, రాగానే వీళ్ళు చెప్తారు, ఇగో మామా నీ కాల్ వచ్చింది అరే అని చెప్పేసి మళ్ళీ దబదబా ఏముండవు, మళ్ళీ పనికిరాని మాటలు. మరి అవన్నీ చేయకుండా ఉన్నాను అంటే బంధాలకు దూరంగా ఉన్నవానే కదా. నాకు ఈ జనాలు, ఈ గుంపు నాకు అవసరం లేదు. మీకు అర్థం కావాలి, ప్లీజ్ అర్థం చేసుకోండి. నాకు వీళ్ళు ఫేవరెట్ స్టూడెంట్స్, వాళ్ళు ఇది అట్లా ఉండదు. నేను ఒకరితో ఒక క్షణంలో బంధం తెంచుకోగలను. ప్లీజ్ అర్థం చేసుకోవాలి మీరు. మమ్మల్ని ఏం అనట్లేదు సారు కాదు, ఈ మార్గానికి దూరంగా ఉన్న వాళ్ళని ఎవరినైనా నేను ఏమైనా అనగలను. ఎందుకంటే ఇక్కడ బలవంతం లేదు. నాకు మీరు ఇచ్చే డబ్బులతో నా జీతం వెళ్ళట్లేదు. నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని, అద్భుతంగా జీవితాన్ని కొనసాగించగలను. కాబట్టి ఏవి నేర్చుకొని మనం బయటికి వెళ్తున్నామని ఆలోచించాలి. అందుకని 10 కోచింగ్ సెంటర్లకు వెళ్ళారనుకోండి, మా టైం లోపల సెంట్రల్ ట్యూటోరియల్స్ అని, నియోకెమ్ అని, ఇట్లా ఒకడు ఏం చేశాడు, అన్ని ట్యూటోరియల్స్కి వెళ్ళాడు, వాడికి ఏమీ రాలా.
ఏదో ఒక దగ్గర మీకేం కావాలి అనేది నిశ్చయించుకుని అది చేయండి. అప్పటికి ఆల్రెడీ మీరు రుచి చూశారు, పారాయణలో రుచి చూశారు, ఈ పేర్ల మీద వాళ్ళు ఏమంటారు గురుదక్షిణ, వద్దమ్మా మాకు అస్సలు వద్దు, మేము తీసుకోము అంటారు. వాళ్ళు అక్కడ వెనక నుంచి ఫుల్ లక్షలలో నన్ను నమ్మండి, నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి, లక్షలలో ఈ ఆర్డినరీ ఈ ఆర్డినరీ పారాయణాలు చేయించే గురువులలో కూడా లక్షలలో డబ్బు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. లక్షలలో లేదా గోసేవ అంటారు, ఇటు అంటారు, అదంటారు, ఏదో అంటారు, ఇంకోటి ఇదంటారు, టెంపుల్ కట్టిస్తామంటారు, ఏదో రకంగా చెప్పి వాళ్ళు జనాలని ఘోరంగా డబ్బులు వాడతారు. ఇక వాళ్ళకి తెలివితేటలు ఉండవు. వాళ్ళు మళ్ళీ ఈ పారాయణాలలో వాటిల్లో పార్టిసిపేట్ చేయరు. వాళ్ళు జస్ట్ పై నుంచి అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో వాళ్ళు పారాయణాలు చేస్తారు, చేసి విపరీతంగా డబ్బులు వెళ్తారా చెప్పండి, గొర్రెల్లాగా వెళ్ళాలా అక్కడికి? ఆలోచించండి. నేనేమంటున్నానంటే ఇవన్నిటికీ దూరంగా ఉంది ఈ మార్గాన్ని, నేను చెప్తున్న మార్గాన్ని ప్రయత్నం చేయండి. లేదు సార్ మాకు అక్కడ పారాయణాలు నచ్చాయి, చాలా మంచి వాళ్ళు యాక్టింగ్ చేస్తారు. నాకు వద్దంటే వద్దు, నాకేమీ శాల్వా కూడా, ఈ శాల్వా కప్పితే ఏం తప్పేం లేదు, నాకు వద్దు, అసలు ఏమీ వద్దు. ఇంత యాక్టింగ్ చేసి ఇన్ని వస్తువులు తీసుకున్నారు, అడిగి జనాల దగ్గర టికెట్లకు పైసలు తీసుకున్నారు, జనాల దగ్గర రూమ్లకు పైసలు తీసుకున్నారు. థూ ఛీ, జనాల పైసలతోని బతికే వాళ్ళని ఏమంటారండి? ఇంకా వీళ్ళందరూ వచ్చే జన్మ లోపల పేడ లోపల పురుగుల్లాగా పుడతారు. కానీ ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నారు. ఏదో జన్మది సుఖం ఉంది వాళ్ళకి. ఓ తల్లి కూతుర్లు ఉన్నారు, ఎంత డబ్బులు తీసుకున్నారో జనాల దగ్గర, ఎన్ని వేలు లక్షలలో తీసుకున్నారు. కొంతమంది ట్రావెల్ అనే పేర్ల మీద తీసుకొని లక్షలు తీసేసుకున్నారు. రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ పేరు మీద, టీవీ రైట్స్ పేర్ల మీద, వీటి మీద దేవుడి దగ్గర కూడా దొంగ పనులు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ఆధ్యాత్మికత ఎలా అవుతుంది అని మాత్రం నేను అడుగుతున్నాను అంతే మిమ్మల్ని. నాకేమీ బాధ లేదు. మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీకు మంచి చెప్పడం ఒక బాధ్యత అంతే. ఒక తండ్రి పిల్లలకి చెప్పినట్టుగా గురువుకి శిష్యులకు తండ్రి పిల్లల సంబంధం ఉంటుంది. అలా చెప్తున్నాను అంతే. ఇక్కడ కేవలం అలాగే చెప్తున్నాను. నాకేం సంబంధం లేదు, నాకు కోపం లేదు, మీరంటే బంధం లేదు. మీరు మంచిగా ఎప్పుడైనా జవాబులు చెప్పిన రోజు చాలా సంతోషపడిపోతూ ఉంటారు, అది వేరే సంగతి. కానీ అంతకు మించి నాకేమీ లేదు, ఏమీ ఆశించడం లేదు. కాబట్టి మీరు సరైన మార్గంలో వెళ్ళకపోతే చెప్పే బాధ్యత నాది. నాకేమీ ఇక్కడ ఆశించి చేయడం లేదు. సరైన మార్గంలో వెళ్ళాలి, తత్వమే నేర్చుకుందాం, వేరేది ఏది లేదు ఇక్కడ ఈ గ్రూపులలో. కాదు సార్ మాకు తత్వం ఇష్టం ఏమన్నా నేను బలవంత పెడుతున్నానా? మీరు వేరే దాంట్లోకి వెళ్తే కూడా నేనేమనని తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి మా అపార్ట్మెంట్ లోపల ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఒక 15 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆయనకి మా కాంప్లెక్స్లోనే ఒక 15 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, బయట ఒక 50 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీటన్నిటి దగ్గర రెంట్ తీసుకుంటాడు, రూపాయికి అర్ధకు ఆలోచిస్తాడు. ఆయనకి నేను తీసుకొచ్చి రండి కూర్చోబెట్టి ఆత్మబోధ చేస్తే ఆయనకు అర్థమవుతుందా? చెప్పండి, ఆయనకి ఆత్మబోధ చేస్తే అర్థమవుతుందా అండి? హలో, కాదు. అదే ఆయనని లైన్లో నిలబెట్టి సార్ ఇక్కడ దండం పెట్టుకోండి సార్ దేవుడి కంటే, దండం పెడతారు. సార్ తీర్థం తీసుకోండి సార్ అంటే తీర్థం తీసుకుంటాడు. ఇట్లా కూడా కాదు, కనీసం నేను ఇక్కడ ఈ గోవుది ఇది చేశాను, గోముద్ర చేశాను, అది ఆయన అది కూడా లేదు, ఇట్లా తీసుకుంటాడు. ఇలా ఏమి వాళ్ళంటి వాళ్ళకు బొట్టు పెడతాము, బొట్టు పెట్టించుకుంటే ఇలా బొట్టు పెట్టించుకుంటారు. ఓం నమ శివాయ అంటే ఓం నమ శివాయ అంటారు, ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఇది చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలివితేటలు, దే ఆర్ లిమిటెడ్ బై దేర్ ఎబిలిటీ టు థింక్. కానీ ఇక్కడ ఆలోచించగలిగే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మనం ఆలోచించాం? కాబట్టి వాళ్ళని నేనేమంటానంటే వాళ్ళని నేను మార్చలేను. వాళ్ళు వచ్చి ఇప్పుడు నా ప్రవచనంలో 50 మందికి ఇప్పుడు కొంతమంది వీళ్ళు ఎలా ఉంటారంటే పారాయణాలకి వాటికి వీటికి పిలవడానికి జనాలు ఉండరు. అందుకని ఏం చేస్తారు, వాళ్ళకి అప్పటిదాకా డిఫరెన్స్లో ఉన్న వాళ్ళకి కూడా కాల్ చేసి మా గ్రూప్లో పారాయణం అవుతుంది, మీ వాళ్ళని పంపించండి అని. వాళ్ళ వాళ్ళు వస్తారు, వీళ్ళని ముందు కూర్చోబెట్టారు, వాళ్ళని వెనక కూర్చోబెట్టారని గొడవలు పడి తెస్తారు. వాళ్ళకి మంచి చీరలు ఇచ్చారు, మాకు చెడ్డ చీరలు ఇచ్చారని గొడవలు పడి తెస్తారు. వాళ్ళు స్టేజ్ మీద 10 సార్లు వెళ్ళారు, మేము 2 సార్లు వెళ్ళామని గొడవలు పడి తెస్తారు. ఇవి జరుగుతున్న విషయాలు మీకు చెప్తున్నాను అంతే. వాళ్ళతో నాకు ఏం సంబంధం లేదు. అమ్మతోడు పిల్లల మీద ప్రమాణం చేసినప్పుడు నేను అబద్ధం చెప్పను. నాకు ఏదైనా ఉంది నా బాధ్యత అంటే నా పిల్లలది. అందుకని వాళ్ళ మీద కూడా ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు ఏమీ అవసరం లేదు. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఎనీబడి, ఎనీథింగ్. నాకు ఏమీ అవసరం లేదు. ఇవన్నీ ఆత్మబోధ నేను చేసుకున్నాను. అందుకే నేను ఎప్పుడు బాధపడుతూ ఉంటాను. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి. నా ఆత్మసుఖం నేను చూసుకుని వెళ్ళిపోవచ్చు, కానీ జస్ట్ బికాస్ గాడ్ వాంటెడ్ మీ టు ప్లే ఏ పర్టికులర్ రోల్, ఐఎమ్ ప్లేయింగ్ ఇట్, దట్స్ ఆల్. బికాస్ గాడ్ ఆస్క్డ్ మీ టు డూ ఇట్, దట్స్ ఇట్. నాకు అదే అనుకుంటాను, నాకు ఒక బాధ్యతలాగా అప్పచెప్పాడు దేవుడు.
లేకపోతే చెప్పడం నాకు చిన్నప్పటి నుంచి, ఇంత ఉన్నప్పటి నుంచి నాకు చెప్పడం ఇష్టం. కాబట్టి నాకు తెలిసిన ఒక మంచి 10 మందికి చెప్పాలనే కోరిక నాకు చిన్నప్పటి నుంచి ఉంది అది. కాబట్టి నేను అది వదిలేసేసి నా ధ్యానం నేను చేసుకుంటూ నా ఆత్మసుఖంలో నేను ఉండలేనా? నాకు ఇంకా 5-6 ఏళ్ళు పడుతుందా సన్యాసం ఇవ్వడానికి? ఇవ్వనియండి. అప్పుడు కూడా అప్పుడైతే మీతో నాకు ఎవరితో సంబంధం కూడా ఉండదు కదా. ఏ రకమైనటువంటి సంబంధం ఉంది మనకు? ఇది చిన్న దారం, ఈ దారం ఇలా అంటే తెగిపోయే సంబంధం. అది ఒక్కటి మనస్ఫూర్తిగా గుర్తించండి. నేను పిల్లలపైన ప్రమాణం చేసి చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి. మీరు ఎదగాలంటే ఎదగండి, ఎదగద్దు అనుకుంటే 100 గ్రూప్స్ ఉన్నాయి మీకు అక్కడ రెడీగా ఉన్నారు, మిమ్మల్ని పిలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ గ్రూప్లో ఉన్నంత వరకు డిసిప్లిన్గా ఉండండి. సమయానికి జాయిన్ అవ్వడము, 10 నిమిషాల ముందో 5 నిమిషాల ముందో జాయిన్ అవ్వడము, నేర్చుకున్నవన్నీ రాసుకోవడము, ప్రవచనం జరుగుతున్నవంతూ పక్క వాళ్ళతో మాట్లాడకపోవడము, ప్రవచనం జరుగుతుండగా మధ్యలో కాల్స్లోంచి వెళ్ళిపోవడము, ఇలాంటి పనులు చేయకుండా లేట్గా జాయిన్ అయితే ఒక్కొక్కసారి కర్మగాలి అందరికీ లేట్ అవుతుంది, నాకు కూడా లేట్ అవుతుంది. ఎప్పుడైనా ముందు ఇన్ఫార్మ్ చేసి లేట్గా రావాలి. ఈ మాత్రం నియమాలు తెలియవా? గుంపు ప్రవచనాలు, గుంపు పారాయణాలు, ఇవి ఏమైతే గుంపు పారాయణ ముందు మీరు ప్రారంభిస్తారు. ముందు ఎక్కడో చిన్న టెంపుల్లో స్టార్ట్ చేస్తారు, ఆన్లైన్లోనో ఎక్కడో స్టార్ట్ చేస్తారు. తర్వాత ఏమవుతుంది, మెల్లగా ఒక పెద్ద ఆలయంలో పెట్టుకుందాం పారాయణ అంటారు. ఒక రోజు మొత్తం మీరు టైం స్పెండ్ చేస్తారు. ఎన్ని గంటల టైం వేస్ట్ అవుతుందో ఆలోచించండి. భక్తితో ఏంటి అంటే మంచిది. ఆ మంచిదికి నాకు డెఫినేషన్ చెప్తే నేను ఐ విల్ ఆల్సో డూ ఇట్ విత్ యూ. ఎందుకు నాకెందుకు ఈ కష్టం? నేను కూడా మీతో పాటు కూర్చుంటా. ఆ మంచి ఏంటో చెప్పండి, మంచి ఏంటో చెప్పండి, చూస్తాను. నేను ఏమంటానంటే ఎవరి చేతులలో మోసపోకండి, ఎవరి చేతులలో ఈ బానిస బతుకులొద్దు, ఎవరిది వారు బతకండి. మీరు ఆల్రెడీ మోక్ష స్వరూపులు, మీ అందరిలో దేవుడు ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకోండి. ఇదే మన ప్రవచనాలలో నేను చెప్పిన, తత్వ విధానంద గారు చెప్పిన, కొంతవరకు గరికపాటి వారు చెప్పిన, చాలా వరకు పరిపూర్ణానంద సరస్వతి గారు చెప్పిన, చిన్మయ మిషన్ వాళ్ళ ప్రవచనాలున్న, రామకృష్ణ మఠం వాళ్ళవి విన్నా, ఇవన్నిట్లలో చెప్పే ఒకే ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. నా ప్రవచనాలు వినమని నేను ఎప్పుడూ అనను. ఈ చెప్పిన 15-20 వాళ్ళవి కొన్ని లక్షల ప్రవచనాలు ఉంటాయి, అవన్నీ వినండి. నా ఆపేసేయండి. ఆ లక్షల ప్రవచనాలు వినండి. రేపు నా గ్రూప్లోంచి మీరు వెళ్ళిపోయినా సరే, నాకే తిక్కొచ్చి తీసేసినా సరే, మీరు మాత్రము ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన లిస్టులోంచి ప్రవచనాలు విని ఎదగండి. నేను చూశాను, నేను దెబ్బలు తిని నానా కష్టాలు పడి నేర్చుకున్నటువంటి సత్యాన్ని మీకు చాలా చిన్నగా, ఈ ప్రపంచంలో ఎవడైనా వంకాయ కూరతోటి పురుష సూక్తం చెప్పడం మీరు చూడండి ఒకసారి, అది మీకు పాసిబుల్ అవుతుందేమో చూడండి. చిన్నప్పటి నుంచి నాకు టీచింగ్ అలవాటు కాబట్టి అలా నేను రివర్స్ ఇంజనీరింగ్ చేసి చెప్పగలిగాను. ఆలోచించండి. నేనేమంటున్నానంటే ఆలోచించండి. బై ద వే ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, ఈ ఎరట్టా ఇది అకౌంట్ ఓపెన్ చేశాను. ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అవ్వకండి. అది ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద పీపుల్ హూ నా ప్రవచనాలు మాత్రమే వినే వాళ్ళ కోసం. అంటే నావి అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 20 లిస్ట్ చెప్పాను కదా, పరిపూర్ణానంద సరస్వతి, గరికపాటి వాళ్ళది. అంతేగాని దొరికిన రీల్స్ చూడడము, దొరికిన అవి అలా కాదు. మనకు దొరికిన వీడియోలు దొరికినట్టుగా చూస్తుంటే మనం ఎదగము. కాబట్టి అలా కాకుండా నేను చెప్పినటువంటి ప్రవచనాలు. లేదు సార్, కొద్దిసేపు ఈయనది చూస్తాను, కొద్దిసేపు భక్తి మార్గంలో ఆయనది చూస్తాను, కొద్దిసేపు ఈయన, అవి లేదు. ఒక ఆవిడ అలాగే బాగా ఎదగాలి సార్, నాకు ఆత్మస్వరూపం తెలియాలి సార్ అంటుంది. పోయి భద్రాచలంకి వెళ్ళారు. నాకు చెప్తున్నారు భద్రాచలంకి వెళ్ళారని. నేనేం చేయాలి? చచ్చిపోవాలా? నేను తల ఎక్కడికి కొట్టుకోవాలి? గురువుగా మీరు నాకు గురుదక్షిణ ఇవ్వక్కర్లే, నా గొంతు తీసేసి చేతిలో పెట్టుకుంటున్నారు. అది అన్యాయం. ద్రోహం చేయడం అన్యాయం, అది గుర్తుంచుకోండి. ద్రోహం అది. ఇక్కడ దెర్ ఆర్ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ విచ్ యూ ఆర్ సపోజ్డ్ టు ఫాలో. ఈ గ్రూప్ లోపల నియమాలు ఏమడుగుతున్నాను నేను? నా గొంతు కోయమని అడుగుతున్నానా మిమ్మల్ని? గుంపు నియమాలను పాటించకపోతే గుంపులో ఉండద్దు, అంతే. ఏముంది? ఎవరిది వారు ఒంటరిగా సాధన చేసుకోలేరా? అది గుర్తుంచుకోండి. ఇక్కడ ఎవరిది బలవంతం లేదు. అరట్టాయి లోపల నేను క్రియేట్ చేశాను అకౌంటు, దాన్ని ఆల్రెడీ గ్రూపుది లింక్ కూడా పెట్టాను. ప్రవచనాలు ఇంట్రెస్ట్ ఉండి ఆత్మబోధ మార్గంలో వెళ్దాం అనుకున్న వాళ్ళు వెళ్ళండి, కొనసాగుదాం మనం. ఎందుకంటే టెలిగ్రామ్లో చాలా ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఆ గ్రూప్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. అది కూడా టెలిగ్రామ్ లాగానే ఆటోమేటిక్గా రికార్డ్ చేయొచ్చు. నేను 2-3 సార్లు కాల్ రికార్డింగ్ చేసి చూశాను. షార్ట్ రికార్డింగ్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. కొన్నిసార్లు చూద్దాము. బ్యాకప్ కింద నేను ఎలాగో ఇప్పుడు ఆల్రెడీ ఒకటి రికార్డ్ చేసి, ఇప్పుడు ఇది గూగుల్ మీట్లో రికార్డ్ చేయలేము మనం. ఇప్పుడు ఇది ఇప్పుడు మీకు ఏం కష్టమో ఒక్కసారి మీకు ప్రవచనంలో ఏం కష్టమవుతుందో చెప్తారండి? హలో, ఎవరైనా మాట్లాడండి. భద్రాచలం ఏందో చెప్పినారు, అర్థం కాలేదు సార్. ఏంటి సార్?
ఈ పారాయణలు వాళ్ళు వద్దు. ఒక ఆవిడ నాకు ఆత్మబోధ కావాలి సార్, ఆత్మజ్ఞానం తెచ్చుకో, మన స్టూడెంటే, చాలా మంచి ఆవిడ. మళ్ళీ పోయి పారాయణల గ్రూపులో పోయి జాయిన్ అయిపోయింది. జాయిన్ అయ్యి మళ్ళీ వేరే ఊరు వెళ్ళిపోయి 3 రోజులు 4 రోజులు అక్కడ భద్రాచలంలో ఉండి ఏమిటి అంటే ఏం లేదు, స్టేజ్ ఎక్కడము ఇవన్నీ. అంటే ఇవి అవసరమా? నేనేమంటున్నానంటే ఇవన్నీ అవసరమా? అవసరం లేదు కదా, ఇవన్నీ అవసరం లేదు కదా. ఎవరికి అవసరం ఇది? సరే, ఇప్పుడు ఈ ప్రవచనం వినడానికి మీకు వచ్చిన కష్టం ఏంటంటే 9 o'clockకి మీరు కూర్చుంటారు. అది ఏం కష్టం అంటారు? ఇప్పుడు నేను పరిగెత్తుకుంటూ శాఖ నుంచి వస్తాను, బట్టలు చేంజ్ చేసుకునేది ఉంటే చేసుకుంటాను, చెమట్లు వస్తే స్నానం చేస్తాను, ఫ్యాన్ తీసేస్తాను, చెమట్లు కక్కుతూ ఉంటాను. ఇప్పుడు మీరు ఫ్యాన్లు వేసుకోవచ్చు, ఏసీలు వేసుకోవచ్చు, పడుకోవచ్చు, అన్నం తింటూ మాట్లాడచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. నేను ఫ్యాన్ తీసేయాలి, ఎందుకంటే ఫ్యాన్ శబ్దం ఉంటే ఇంత మాత్రం కూడా మీకు వినిపించదు. రెండోది, ఒకటి టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్లో రికార్డ్ చేస్తాను, ఎదురుగా ఒక ఇది పెట్టుకొని మొబైల్ పెట్టుకొని అందులో రికార్డ్ చేస్తాను, ఈ పక్కన ఒక మొబైల్ పెట్టుకుంటాను, ఇందులో ఆడియో రికార్డింగ్ చేస్తాను. 3 రికార్డింగ్లు, ఒకటి పోతే ఒకటి ఉంటుంది బ్యాకప్ అని. ఇంత చేస్తే ఎంతమంది చూస్తారు? 50 మంది చూస్తారు. నాకు రోజుకు ఒక 50 వ్యూస్ వస్తాయి. నేను కోట్లు సంపాదిస్తాను 50 తోటి. అసలు నాది మానిటైజ్ అవ్వలేదు, సైటు జీరో. ఫ్యూచర్లో కూడా ఎవరి దగ్గర కనీసం గూగుల్ దగ్గర కూడా డబ్బు తీసుకోను నేను. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఈ 50 ఏదైతే నేను చెప్తున్నానో ఈ 3 రికార్డింగ్ కోసం పెడతాను. పెట్టిన తర్వాత ఇది ఫెయిల్ అవుతుంది టెలిగ్రామ్. ఫెయిల్ అవ్వగానే నేను ఏం చేస్తాను, గూగుల్ లింక్ పంపిస్తాను. మీరు మళ్ళీ జస్ట్ అది క్లిక్ చేస్తే చాలు, కానీ నేను వెతికి మీకు పంపించాలి. పంపించిన తర్వాత మళ్ళీ దీన్ని సెపరేట్గా ఇంకో దాంట్లో రికార్డ్ చేయాలి. అది 5 GB 7 GBలో రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవుతే మళ్ళీ దాన్ని మొత్తం ప్రవచనం అయిపోయిన తర్వాత దాన్ని నేను 7 GB నుంచి దాన్ని కొంత ఎడిట్ చేసి దాన్ని పంపించి పోస్ట్ చేయడానికి నాకు 10-12 గంటలు పడుతుంది. పోస్ట్ చేసి దానికి మళ్ళీ కింద డిస్క్రిప్షన్ రాసినవన్నీ మళ్ళీ అన్ని గ్రూపుల్లో పెట్టడానికి. ఇప్పుడు మీకు లైఫ్ ఎందుకు కష్టంగా ఉంది నాకు అర్థం కావాలి ఫస్ట్. కెన్ ఎనీబడి టెల్ మీ, ఐ మీన్ వాట్ ఈస్ ఇట్ రియల్లీ ట్రబులింగ్ యూ? సార్ నాకైతే మేము ప్రశాంతంగా కూర్చొని శ్రద్ధ పెట్టి బుద్ధి పెట్టి వినడమే సార్. మొత్తం శ్రమ అంతా మీదే సార్. కాదు, కనీసం శ్రద్ధ ఒక్కటే సార్. ఇప్పుడు నేను ఇప్పుడు మీలాగా నాకు కూడా మధ్య లోపల ఎవడో వచ్చి పలకరించాడు, లేకపోతే ఎవడో ఒకటి చేశాడు అనుకోండి, చేస్తూ నేను వాళ్ళతో ఆలోచిస్తూ వాళ్ళ గురించి పెడుతూ నా మనసును వేరే చోట పెడితే నేను ఇక్కడ సరైన పదములు పలకగలనా? సరైన వాక్యములు వినిపించగలనా? పలకలేదు సార్. కూర్చున్న దగ్గర వినడానికి ఏమిటి కష్టం? అందులో నాకు ఈ 70 మంది 100 మంది నాకు అవసరం లేదు కదా, నాకు 10 మంది చాలు. నేను మొదటి రోజు నుంచి చెప్తున్నా, 10 మంది కాదు, 5 చాలు. శ్రీకృష్ణుడు ఎంతమందికి చెప్పాడండి? 18 లక్షల మందికి చెప్పాడా? వశిష్ఠ గీత వశిష్ఠుడు ఎంతమందికి చెప్పాడండి? పరీక్షిత్తుకు కాబట్టి ఇక్కడ మనకు గుంపు అవసరం లేదండి. ఇక్కడ గుంపు ఎవరికి అవసరమో, ఈ పారాయణాలు చేసి జనాలలో బాగా గొప్పలు చెప్పించుకోవాలి. నేను 500 రికార్డు 1000 రికార్డు వాళ్ళకి జీవితంలో వాళ్ళ లోపల రాదు. అది నేను చూసి అనుభవించినవి చెప్తున్నా. ఎందుకంటే నేను ప్రతి చోట ఎంతో కొంత ట్రై చేసి వాళ్ళని విమర్శించే లోపల ట్రై చేసి చెప్తున్నాను. సరైన పద్ధతి ఏదో చెప్పడం కోసం ఇవి చెప్తున్నా. ఎలా అయితే శ్రీకృష్ణ భగవానుడు సాత్విక గుణం చెప్పాలి అంటే రాజసం తామసం కూడా చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటావా, ఎందుకయ్యా రాజస గుణం వాళ్ళని తామస గుణం వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నా? కాదు, వీఆర్ నాట్ క్రిటిసైజింగ్. ఒక ఆయన మొన్న గ్రూప్లో మెసేజ్ పెట్టాడు యూట్యూబ్ లోపల, సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు, కానీ నేను చెడు చెప్పకపోతే మంచి ఎలా అర్థమవుతుంది? చీకటి లేకపోతే పగలు ఎలా అర్థమవుతుంది? ఎప్పుడు సూర్యుడే ఉండేటట్టయితే నీకేం తెలుస్తుంది? కాబట్టి మీకు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు వాళ్ళు వేలు లక్షలు సంపాదించేసుకుంటున్నారు. డబ్బులు, పెద్ద పెద్ద మఠాలు పీఠాలు అన్నీ కట్టించేసుకుంటున్నారు. దేశాలు కొనుక్కుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బానిసలను చేసుకుంటున్నారు. హిందూ ధర్మం విషయం వస్తే ఎవడు పట్టించుకోడు. రాముడికి మెడ లోపల చెప్పుల దండ వేసి రాముడిని సీతను బట్టలు లేకుండా తమిళనాడు వీధుల లోపల తిప్పుతుంటే ఒక్క హిందువు మాట్లాడలేదు. అదే ఇవాళ మనకు పేరు మోసిన ఒక ప్రవచనకర్తను తిట్టండి మీరు, వాడి శిష్యులందరూ వస్తారు మనల్ని కుట్టడానికి, చంపేయడానికి. దత్తపీఠం కానీ వీళ్ళకి కానీ వాళ్ళకి క్రిటిసైజ్ చేయనియండి, నన్ను అక్కడ పాతేస్తారు, వాళ్ళ పీఠంలో పాతేస్తారు నన్ను. అలాంటి చోట్ల మనం ఉండిపోయి డబ్బులు సమర్పించుకుంటామా? జస్ట్ ఆలోచించండి. నేనేమంటున్నాను, ఆధ్యాత్మికత మనకు దేవుడికి మధ్య ఉన్నటువంటిది, అది సాధించండి. దానికి కావాల్సిన సపోర్టు
నాకు తోచినంత చేస్తాను. నా మార్గం కరెక్ట్ కాదు అనిపిస్తే నేను ఇందాక చెప్పాను మీకు, తత్వ విధానంద గారిది వినండి, గరికపాటి వారిది వినండి, తర్వాత చెన్మయ మెషిన్ వారిది వినండి, విద్యాప్రకాశ్ ఆనందగిరి స్వామీజీది వినండి, మలయాళ స్వామి గారిది వినండి, తపోవన్ మహారాజ్ గారిది వినండి. ఎన్ని ఆప్షన్స్ ఇస్తున్నాను నేను. రామకృష్ణ మిషన్ వారివి వినండి. మీకు ఎన్ని ఆప్షన్స్ ఇస్తున్నాను. నావి వినమని నేను అనడం లేదు. నాకు వచ్చే 50 వ్యూస్ రాకపోతే నాకేం ప్రాబ్లం లేదు. మీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఈ ఈ ఈ చెత్తగా వీళ్ళ చేతుల్లో పడకండి. ఎవడో ప్రవచన కదా ఇలా చెప్పి మీరు ఫలానా ఆలయానికి వెళ్తే నేను అబద్ధం చెప్పను, ఫలానా ఆలయానికి వెళ్తే మీకు పెళ్ళి అవుతుంది అన్నాడు అనుకోండి, ఆ ఆలయానికి వాడికి చేస్తున్నాడు. అరుణాచలం కొండ వెళ్తే సర్వ పాప నివారణ. అరుణాచలంలో ఇప్పుడు కాలు పెట్టడానికి ప్లేస్ లేదు. ఇంకోటి చెప్తున్నాడు, అక్కడ కుంకుమ పూజ చేయిస్తున్నాడు ఆడవాళ్ళతోటి. వీడేమో మరి ఎడ్యుకేటెడ్, వీడెందుకు ఎడ్యుకేటెడ్ పర్సన్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. ఆయన చెప్తున్నాడు ఒక కథ చెప్పి, ఆ కథ లోపల ఇంత కుంకుమతో ఒక ఆవిడ పూజ చేస్తే ఆవిడకి దేవుడు ఎంతో కరుణించట. ఇప్పుడు ఇంత కుంకుమకు పూజ చేస్తేనే ఆవిడ పరిస్థితి, ఆవిడకి అంత గొప్ప స్థాయికి వెళ్తే, మరి మీరు ఇంత పూజ ఇంత కుంకుమతో చేస్తే అమ్మవారు మిమ్మల్ని కరుణించదా అనగానే కింద ఉన్న వాళ్ళందరూ పాపం అమాయకంగా చప్పట్లు కొడుతున్నారు. ఎవరిది తప్పు? సాయిబాబా గురించి చెబుతూ అల్లానే దేవుడు, అల్లా తప్ప ఎవడు లేడు, యేసుక్రీస్తు మంచివాడు, అల్లా కంటే గొప్పవాడు లేడు, శివుడే అల్లా, ఇవన్నీ చెప్తుంటే నోరు మూసుకుని మనం చప్పట్లు కొడుతుంటే ఏమనాలి చెప్పండి? ఎంత బాధపడాలి చెప్పండి? అమాయకులా కాదా వీళ్ళు? పక్కన కూర్చుని అల్లాయే నమః, చోటే ఖాన్ నమః అని చెప్పి అంటుంటే పక్కన అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూర్చుని దానికి చప్పట్లు కొడుతుంటే ఎట్లాగా? దేవుణ్ణి నేను నగ్నంగా చూశాను, ఈ దేవుడి యొక్క భాగాలు చూశాను, ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఏమంటారు? ఆడవాళ్ళతోటి సపర్యాలు చేయించుకుంటూ వాడు ఇలా పడుకుంటే వాడి మీద నిలబడి అందరూ తొక్కేవాళ్ళు ఒకడి మీద. వీళ్ళందరూ వేరు వ్యక్తులు నేను చెప్తున్నది. వాడికి సపర్యాలు, వాడికి భార్య పిల్లలు అందరూ ఉన్నారు, కానీ వాడికి కాళ్ళు దొక్కడానికి వాటికి వీటికి బయట వాళ్ళందరూ రావాలి. వాడు ఆడవాళ్ళు అలా నిలబడి కాళ్ళు దొక్కుతూ ఉంటే వీడు కొద్దిగా కాళ్ళు ఇలా కదుపుతాడు, వాళ్ళకి బ్యాలెన్స్ అవుతే వాడి మీద పడతారు. ఈ మధ్య ఒక ఐఐటిఎన్ కూడా అట్లనే బయటపడ్డాడు సార్. అదే ఉండొచ్చు. అంటే ఒకటి కాదు లెక్కలేనటువంటి ఘోరాలు జరుగుతుంటే ఎందుకు ఈ గుంపుల్లో జాయిన్ అవుతున్నారు? పోనీ అట్లా అని చెప్పి నార్మల్ ఈ చిన్న చోట మూట గురువులు, నేనేదో చిన్న పారాయణ నేర్పిస్తాను అని చెప్పి వాళ్ళ గ్రూపులో జాయిన్ అయితే వాళ్ళు బానిసలుగా చేసుకుంటున్నారు, పర్మనెంట్ బానిసలుగా చేసుకుంటున్నారు. వాళ్ళనేమంటాం? వాళ్ళు గోసేవకు జబ్బిస్తాం మేము, లక్షలు వాళ్ళు కూడా లక్షలు నమ్మండి, ప్రమాణం చేస్తున్నాను. ఇంకా ఇంతకంటే నేను ఏం చెప్పాలి మీకు? డబ్బులు లక్షలలో తీసుకో అట్లా అని చెప్పి వాళ్ళకి డబ్బులు లేక కాదు, కోట్ల కొద్ది రూపాయలు డబ్బులు చేసుకున్న వాళ్ళు కూడా ఈ అవతలవాడు సొమ్ము అంటే చచ్చిపోతున్నారు. ఆలోచించండి, ఎవరిది వారికి మాత్రమే ఇది అవుతుంది. ఎందుకంటే ఇదంతా మనం తెలుసుకునేది ఏమిటి? ఇంత గొప్ప విష్ణు సహస్రనామంలో ఏం తెలుసుకుంటున్నాం? మనం భగవంతుడి స్వరూపం తెలుసుకుంటున్నాం. ఆ భగవంతుడి స్వరూపం తెలుసుకుని ఏమవుతుంది? నా స్వరూపం భగవంతుడి స్వరూపంతో సమానంగా ఉంది. ఎప్పుడు? నన్ను నేను శుభ్రపరచుకున్నప్పుడు నేను భగవంతుడి స్వరూపుడను అవుతాను. ఆ సత్యాన్ని ధర్మరాజు తెలుసుకున్నాడు. జీవితం అంతా పోరాడినటువంటి ధర్మరాజు చివరికి ఏం తెలుసుకున్నాడు? భగవంతుడు నాలోనే ఉన్నాడు. విష్ణు సహస్రనామంలోని ప్రతి నామము చెప్పేది నువ్వు సాధన చేయగా నువ్వే దేవుడు అవుతావు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు కాదు, కృషి ఉంటే మనుషులు దేవుళ్ళు అవుతారు. దైవత్వాన్ని, మనలో ఉన్న దైవత్వాన్ని ఎలా ఆవిష్కరించుకోవాలి? ఆసురి గుణాలను పక్కన పెడుతూ దైవీ లక్షణాలను పెంచుకుంటూ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. జీవుడు దేవుడుగా, మానవుడు మాధవుడుగా, నరుడు నారాయణుడుగా, పురుషుడు పురుషోత్తముడుగా మారేటటువంటి అవకాశం ఒక్క మనిషికే ఉంది. వచ్చే జన్మలో ఏ పేడ పురుగులమో ఏ గజ్జి కుక్కలమో అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. అందులో మరణానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాను కదా, రేపు పొద్దుటికి నేను ఉండకపోవచ్చు. అండ్ నాకు తెలిసిన జాతకం ప్రకారం నాకు ఆయుష్ తక్కువ. మా అమ్మ భయపడుతూ ఉండేది కూడా. మా అమ్మ కూడా ఎక్కడో నా మాటలు తప్పని చెప్పి మా అమ్మ ప్రూవ్ చేయడానికి ఆవిడ ఎవరో చాలా పెద్ద జాతకకర్త దగ్గరికి కూడా వెళ్ళింది. వెళ్తే ఆయన కూడా చెప్పాడు ఆయుష్ వైద్యు ఖచ్చితంగా అందుకని నాకు ఇంకా కోరికలు ఏవేవో చేయాలి, ఏదో ఇది అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే ఉండకపోవచ్చు, కానీ మాటలు మిగలాలి. మా పిల్లాడు ఒకసారి అడిగాడు, ఎందుకు ఇది ఇన్ని 1300 వీడియోలు 50 వ్యూస్ కోసం చూడటమా? 50 వ్యూస్ కోసమా? నేనేమన్నాను, ఈ 50 వ్యూస్ కాదు, ఈ 50 మంది శిష్యుల లోపల శ్రీదేవి గారు మ్యూట్లో పెట్టుకోండి, ఈ వీరి లోపల ఎవరో ఒకరు చూడొచ్చు కదా మనస్ఫూర్తిగా.
ఆ ఒక్కరు కూడా రోజంతా వింటూ మై గాడ్ ఈ జ్ఞానాన్ని నేను పోగొట్టుకోకూడదు అని చెప్పి అనుకోవచ్చు కదా. ఇక్కడ ఉన్న జ్ఞానాన్ని యూఎస్బీలో పెట్టి కింద ఇస్తున్నాను, ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చు కదా. లేదు, రేపు ఎవడో వెతుకుతూ దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు నా సైట్లోకి వచ్చాడు అనుకో యూట్యూబ్లో, అమ్మయ్య నాకు ఇక్కడ జ్ఞానం దొరికింది అంటే నా జీవితం ధన్యమైపోయినట్టే. ఒక్క జీవితం మారినా మన వల్ల మన జీవితం ధన్యమైపోయినట్టే. ఒక్క జీవితం. నేనేమి 100 మంది 1000 మంది మన గ్రూపులలో అన్నిట్లలో కలిపి 5000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మీరు అట్లా అనద్దు సార్, మీ ఆయుష్ తక్కువ, అమ్మ ఆయుష్ అంటే అది వదిలేయండి. దానికోసమే ఓపెన్ చేసిన. అయితే సో నేనేమంటున్నానంటే, కాబట్టి ఒక మనిషికి ఎంత వయసు ఉందో ఎవరు చెప్పగలరు. మన స్టూడెంట్స్లో ఒక ఆవిడ పాపం మంచి డాక్టరు, చక్కటి పిల్లలు, వాళ్ళు మా ఇంటికి కూడా వచ్చారు ఒక కార్యక్రమంకి. అలాంటిది ఆవిడ లేరు. లేకపోతే ఆవిడ 12వ రోజుకి వాళ్ళ పాప పిలిస్తే వెళ్ళాను. వెళ్తే అసలు అక్కడ అందరూ కబుర్లలో అక్కడ ఇక్కడ ఎవరి కబుర్లలో వాళ్ళు, ఎవరి మాటల్లో వాళ్ళు ఉన్నారు. ఆవిడ ఫోటో అక్కడ పెట్టారు, అక్కడ కొన్ని పువ్వులు పెట్టారు. నాకు బాధేసింది. అయిపోయింది, అక్కడ పుష్పాలు సమర్పించి బాధని నేను ఇది చేసుకుని వచ్చేసాను. ఇంతే మనిషి జీవితం, ఇంతే. ఎవరు పట్టించుకోరు, మనం చనిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు. ఈ సత్యాన్ని అందరూ గుర్తించగలుగుతారని ఆశిస్తున్నాను. విష్ణు సహస్రనామం అంటే మనలో ఉన్న దేవుణ్ణి గుర్తించాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, బయట ఏవో రకరకాల చోట్ల పొల్యూట్ అయిపోతున్నాము. మనము ఏదో పెద్ద గురువులుగా భావించకూడదు. నేనేమంటున్నాను, నన్ను నేను ఫెసిలిటేటర్గా మాత్రమే అంటున్నాను. అప్పుడప్పుడు గురువులు, శిష్యులు, టీచర్స్, స్టూడెంట్స్ అవి కూడా వదిలేయండి. ఐఎమ్ ఏ సింపుల్ ఫెసిలిటేటర్, దట్స్ ఆల్. గురువు ఒక్కడే, అందరికీ గురువు ఒక్కడే, కృష్ణం వందే జగద్గురుం. కానీ మీరు ఈ పాపాత్మల బారిన పడకండి, మూఢనమ్మకాలు పెంచుకోకండి. నా భావాన్ని గుర్తించి ఆ మార్గంలో వెళ్ళేటట్టయితే నాతో రండి. ఏం బలవంతం ఉంది ఇందు లోపల? ఏం బలవంతం లేదు. నేనేం అనుకోను కూడా తెలుసా. ఇప్పటి వరకు అట్లా చాలా ట్రై చేసి చూశాను. నేను పారాయణం గ్రూప్లలో చాలా మందితో ట్రై చేసి చూశాను, అండ్ ఇట్ ఆల్వేస్ ఫెయిల్డ్. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్ డజంట్ వర్క్ విత్ మీ. సో కాబట్టి క్లియర్, మీకు అవే నచ్చుతాయి అంటే వాటిలోకి వెళ్ళిపోండి. ఏమీ బలవంతం లేదు. ఆత్మబోధ మాత్రమే మన దగ్గర నేర్చుకుంటాము, ఇంకేదీ లేదు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్రపోషణ చేసేది సూత్రధారి, విశ్రమించద నీ పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇవాళ అందరూ సార్ మీకు కోపం వచ్చింది. నాకు కోపం రాదు. ఇప్పుడు మీరే చెప్పండి కదా, ఒక హిస్టరీ నేర్చుకునే వాడిని తీసుకెళ్ళి మ్యాథమెటిక్స్లో పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? న్యాయమా? ఆలోచించండి. మా నాన్నగారికి ఈ మ్యాథమెటిక్స్ ఇష్టం ఉంటే మా నాన్నగారిని తీసుకెళ్ళిపోయి బయాలజీలో పెట్టారు. సో కాబట్టి నేనేమంటానంటే, మీకు మార్గం ఉంది, ఇప్పటికీ కూడా మీకు నచ్చిన మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఇర్రెగ్యులర్గా క్లాసులకు రావడము, లేట్గా క్లాసులకు రావడము, ఇవన్నీ చేస్తూ మీరు జీవితంలో కూడా చాలా కోల్పోతారు. నేర్చుకునేది మనస్ఫూర్తిగా నేర్చుకోండి. మీకు మార్పు వస్తుందా రాదా నేను చెప్తున్నాను. మనస్ఫూర్తిగా ప్రయత్నం చేసిన వాళ్ళకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి వాడు దేవుడు. ఖూజేతో తురత్ మిల్ జావు, ఎక్ పల్కి తలాషరే. ఎవరైతే సరిగా వెతుకుతారో వాళ్ళకు ఒక క్షణంలో భగవంతుడు దొరుకుతాడు. ఆ ప్రయత్నం అందరూ చేస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. యక్ష ప్రశ్నలు మళ్ళీ తత్వమే. యక్ష ప్రశ్నలు మొత్తము తత్వమే. మన జీవితంలో పాటించవలసినటువంటి ధర్మాల గురించి తెలుసుకుందాం. శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. వీలైతే రేపు ఒక్కసారి టెస్ట్ చేద్దాం, అరట్టాయిలో ట్రై చేద్దాం. అది కూడా పని చేయకపోతే గూగుల్ మీట్కి వచ్చేద్దాం. ఈ గూగుల్ మీట్ లింక్ మాత్రం సేవ్ చేసి పెట్టుకోండి. ఇవాళ నేను పంపించిన సారీ సార్ అండి, అది ఏమి ఇంకొకటి టెలిగ్రామ్ లాగా, అది కూడా ఒక వెబ్సైట్ లాగానా సార్? అది ఒక అది ఒకసారి అదేంటంటే ఎరట్టాయ్ అనేటటువంటిది అది వాట్సాప్ లాగా అనమాట. అయితే అది ఇండియన్ అప్లికేషను, అది ఆపేటటువంటి అవకాశం లేదు. కాబట్టి వెళ్ళి ఫస్ట్ దాన్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. మొబైల్లో సింపుల్గా ఎరట్టాయ్, ARATTAI. ఎరట్టాయ్ అంటే తమిళ్. అది తమిళ్లో ఏదో అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకునే ప్లేసో ఏదో చాట్ లాగా, బేసికల్లీ చాటు. కానీ చాలా బాగుంది, చాలా సింపుల్గా ఉంది. చిన్న రికార్డింగ్స్ చాలా బాగా వస్తున్నాయి. పెద్ద రికార్డింగ్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. సో నేను ట్రై చేశాను. ఒకసారి నేను రజని మేడం ట్రై చేసాం, ఒకసారి నేను మా కొడుకు ట్రై చేసాం. ఇవాళ నేను ఒక్కడినే ట్రై చేశాను. బాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు కూడా ఇన్స్టాల్ చేసి అందులోపల జాయిన్ అవ్వండి. నాదొకటి ప్రవచనాల గ్రూప్ ఉంది కదా, అందులో జాయిన్ అవ్వండి. ఫస్ట్ మీరు మీ మొబైల్లో అది వాట్సాప్, టెలిగ్రామ్ లాగా ఎరట్టాయ్, ARATTAI అనేటటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.
మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకుని లోపలికి వచ్చి నా ప్రవచనాల సంగ్రహం అనే గ్రూప్లో జాయిన్ అవ్వండి. శ్రీనివాస్ ప్రవచనాలు ఏదో పెట్టాను, దాని పేరు ఏం పెట్టాను, ప్రవచనాలు శ్రీనివాస్ దర్బా అని పెట్టాను. అందులో ఆల్రెడీ 12 మంది జాయిన్ అయ్యారు. సో ఇంకా కూడా జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అవుతే ఒకసారి ట్రై చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే అందరూ ఒక దగ్గరే ఉంటారు. సో అదొకటి గుర్తుంచుకుంటారా. సో రేపటి నుంచి మనం అది మెసెంజర్ అనే వస్తుంది సార్. ఎరెక్టైల్ మెసెంజర్ డౌన్లోడ్ మీకు నేను స్క్రీన్ చూపిస్తాను. ఒక్కసారి లైన్లో ఉండండి, అందరూ ఉండండి. మీకు ఒకసారి స్క్రీన్ చూపిస్తాను. జాయిన్ అవుతామంటే కాల్ వస్తున్నాం. మీకు అవుతుంది. మీ పిల్లల్ని ఏమన్నా ఇన్స్టాల్ చేసి ఇవ్వమనండి, సరేనా. నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి చేయలేను కదా. ఇప్పుడు మీ ఊరు నేను వచ్చి చేయమంటే చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. కానీ అంత టైం లేదు. మామూలుగా అయితే ఇక్కడ కనిపిస్తుందా మీకు? డౌన్లోడ్ చేసుకోవాలి సార్. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ARATTAI ఇది మీకు డౌన్లోడ్ చేసుకున్నాం సార్. మీరు ఇంతకు ముందు చెప్పినప్పుడే అప్పుడే చేసుకున్నాం సార్. అదే చెయ్యని వాళ్ళ కోసం ఇది. చెయ్యని వాళ్ళు ఇగో ఇలా ఉంటుంది. మీకు కనిపిస్తుందా? క్లియర్ గానే ఉందా? క్లియర్ గా ఉంది, వినిపిస్తుందండి. చాలా క్లియర్ గా ఉంటుంది ఇది. ఇగో ఇందు లోపల కూడా మీరు ఇగో ఇది స్టార్ట్ చేయొచ్చు. మీట్ నవ్ అని కొట్టచ్చు. కొట్టగానే ఇది ఇలా ఓపెన్ చేస్తుంది. సేమ్ మనకు దీనిలాగా. ఇగో నేను కనిపిస్తున్నానా? హలో, ఇక్కడ స్టార్ట్ మీటింగ్ అని కొట్టగానే మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంది. ఇది మన గ్రూప్ పేరు, ఇది ప్రవచనాలు శ్రీనివాస్ దర్బా అని చెప్పి. ఈ అప్లికేషన్ పేరు ARATTAI. ఎరెక్టైల్ మెసెంజర్ అని పెట్టాలా సార్? ఎరెక్టాయ్ అని కొట్టండి చాలు, మీకు వచ్చేస్తుంది. ఎరెక్టాయ్ మెసెంజర్ అని వచ్చింది సార్. సరేనమ్మా, మెసెంజర్ అని వచ్చింది సార్, అందుకే అడుగుతున్నాను. అదే మీరు ఎరెక్టాయ్ మెసెంజర్ అని కొట్టండి. అవును, మీకు ప్లే స్టోర్లో ఏది ఉంటే అదే. ఏని రివర్స్ చేసినట్టుగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే అప్లికేషను మీకు చూపిస్తాను. ఆగండి ఒక్క నిమిషం. చెప్పండి వాళ్ళు. మీకు కనిపిస్తుందా ఇందులో? ఏ అనేది ఒకటి కనిపిస్తుందా ఇందులో? ఇది ఎల్లో కలర్. ఇక్కడ నా వేలు పెట్టిన దగ్గర ఎల్లో కలరు. మాకేం కనపడట్లేదు సార్. యాప్ ముందు కొడుతుందండి, అది కనిపించదు. ప్లేట్ కొడుతుంది. ఈ ఎల్లో కలర్ ఏ కనిపిస్తుందా ఇక్కడ? కనిపించట్లేదండి. సరే పోలేండి. అది ఏ లాగా AI అని ఉంటుంది. AI అన్నట్టుగా ఉంటుంది అది. టెలిగ్రామ్ లో పెట్టండి సార్. స్క్రీన్ షాట్ తీసి టెలిగ్రామ్ లో పెట్టండి సార్. అదే మీరు ప్లే స్టోర్ కి వెళ్ళి నేను చెప్పిన స్పెల్లింగ్ కొట్టండి. మీకు అక్కడ రాకపోతే నన్ను అనండి. ఇక ఓటీపీ రాలేదు సార్. వస్తుందమ్మా, మీకు ఓటీపీ వస్తుంది, అన్నీ వస్తాయి. ఒకసారి రిజిస్టర్ చేసుకోండి. ఓకే, ఇది మనకు ఫ్యూచర్ పర్పసెస్ ARATEI సార్. ARATEI నా? TTAI. వచ్చింది. తెలుగులో ఉంది సార్ పేరు. ప్రవచనాలు శ్రీనివాస్ దర్బా తెలుగులో ఉంది. ఇప్పుడు జాయినింగ్ అని పేరు వచ్చింది. ఓకేనా? సో చూసుకోండి. ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ప్రవచనాలు శ్రీనివాస్ దర్బా అని. ఓకేనా? ఇది మనం చూద్దాం, కొన్నాళ్ళ పాటు ట్రై చేసి చూద్దాము. చూసి బాగుందంటే ఓకే, అందరూ మ్యూట్లో పెట్టుకోండి. బాగుందంటే ఓకే, ఇక బాగాలేదంటే ఇక అప్పుడు ఆలోచించవచ్చు. సరేనా? ఓకే, మరి అయితే అందరూ కూడా రేపు ఒక్కసారి ట్రై చేసి చూద్దాము. రేపు అందరూ ఒక పావు గంట ముందు జాయిన్ అవ్వండి. ఏమి హడావిడి లేదు, సాటర్డే కాబట్టి ఒక పావు గంట 8:30కి స్టార్ట్ చేద్దాం రేపు. ఇది ప్రాక్టీస్ చేసుకోవడానికి అందరికీ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుందాం. ఆ తర్వాత మన ప్రవచనం ప్రారంభించుకుందాం. రేపు 8:30కే జాయిన్. జై శ్రీకృష్ణ సార్. ఒకటి వచ్చేసి అరెక్టాయ్ అనేసి వచ్చింది సార్. ఇంకొకటి అరెక్టాయ్ మెసెంజర్ అని వచ్చింది సార్. అరెక్టాయ్లో చేరాలి కదండి సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, చాట్ అండ్ కాలింగ్ యాప్ అని ఉంటుంది. సేమ్ మీకు వాట్సాప్ లాగానే వస్తుంది. అది తెలుగులో ఉందా సార్? తెలుగులో కూడా వస్తాయి, కానీ మీకు అది ఇంగ్లీష్లోనే ఉంది. ప్రస్తుతానికి ఇంగ్లీష్లోనే ఉంది. అది తమిళ్ వాడి యాప్. అరెక్టాయ్ వాట్సాప్ అని కూడా ఉంది సార్. అదే వాట్సాప్ లాంటిది అన్నమాట అది.
ఓకే, దాంట్లోనే కదండి సార్ ఇప్పుడు చేరాల్సిండేది. అవును, దాంట్లో జాయిన్ అండి. మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఇంకొక దాంట్లో జాయిన్ అవ్వండి. అంటే అదే మీరు ఎరట్టాయ్ అని కొట్టండి. అన్నీ వచ్చినాయి సార్. అరటాయ్ అని కొట్టే వరకు అరటాయ్ వాట్సాప్, అరటాయ్ మెసెంజర్, అరటాయ్ వాట్సాప్ అనేది ఏమి ఉండదు, అరటాయ్ చాట్. సరే నేను చూసి పెడతాను. సరే నేను గ్రూప్ లో పెడతానండి. ఇప్పుడు ఎందుకు టైం వేస్ట్ ఎందుకు, నేను గ్రూప్ లో పెడతాను. ఓకేనా? ఓకే సార్. ఓకే. జై శ్రీకృష్ణ. అందరూ కూడా రేపు సాయంత్రం 8:30కే జాయిన్ అవ్వండి. సార్ చెప్పండి. గ్రూప్ లో ఎరట్టాయ్ గ్రూప్ లో మీ నెంబర్ ఉంది కానీ మీ ప్రవచనాల గ్రూప్ అయితే తెలుగులో నేను లింక్ లో పెట్టా, తెలుగులో ఉంది అది. నేను లింక్ పెట్టాను, మీకు లింక్ పెట్టాను కదా, మన టెలిగ్రామ్ లో లింక్ పెట్టాను కదా, అది క్లిక్ చేస్తే మీకు అది అరెస్టాయ్ నెంబర్ అయితే కనపడుతుంది. మీ నెంబర్ కనపడుతుంది సార్. నేను ఒక లింక్ పెట్టాను. మీకు ఉద్ధరేదాత్మనాత్మానం గ్రూప్ ఉందా లేదా? ఆ గ్రూప్ ఒక్కసారి ఆ గ్రూప్ లోకి వెళ్ళి అందులో వెళ్ళి మీరు కొట్టండి ప్రవచనాలు శ్రీనివాస్ దర్బా, అన్ని ప్రవచనాలు ఒక్క చోటే అని కనిపిస్తుంది మీకు. సార్ ఇందులో అరటాయిలో ఎక్స్ప్లోర్ కాంటాక్ట్ ఉంది. మీరు ఎక్స్ప్లోర్ కాంటాక్ట్స్ కాదమ్మా, నేను ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేయండి అమ్మా. నేను ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. నేను ఇచ్చినటువంటి లింక్ ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా నా ప్రవచనాలు. మీరు ముందుగా ఎరటాయిన్ ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ తోని వ్యాలిడేట్ చేసుకోవాలి. తర్వాత వెళ్ళి నేను ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తే సరిపోతుంది. జై శ్రీకృష్ణ. రేపు ఒకసారి ట్రై చేద్దాము. ఏదేమైనా ప్రవచనం మిస్ అవ్వం మనము. అందులో ఎరటాయిలోకి వచ్చారన్న తర్వాతే ప్రవచనం పెట్టుకుంటాము. ఓకే, రేపు ఒకసారి ట్రై చేసి చూద్దాం. నచ్చిందా సరే, నచ్చకపోతే ఇలా ఎదురుగా పెట్టుకున్న మొబైల్ రికార్డింగ్ ఎలాగో ఉంటుంది. ఓకేనా? నేను అన్నందుకు నేను ఏమనుకోకండి దేనికైనా అంటే, కానీ నేను అనే మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదు మాకు ఇలాగే మోసపోవడం ఇష్టం ఉంది, మాకు వేరే దగ్గర డ్యాన్సులు చేయడం ఇష్టం ఉంది, పిచ్చి వేషాలు వేయడం, అవి చేసినా తప్పేమీ లేదు. ఎందుకంటే వచ్చే జన్మలో బెటర్గా ఉండొచ్చేమో, చెప్పలేం కదా. కాబట్టి నాకేమీ కోపం లేదు దాంట్లో. కానీ అది ఇక్కడ పనికిరాదంటున్నా. ఇప్పుడు హిస్టరీ మంచిదే, మ్యాథమెటిక్స్ మంచిదే. కానీ హిస్టరీ చేసేవాడు మ్యాథమెటిక్స్లోకి వచ్చినా, మ్యాథమెటిక్స్ వాడు హిస్టరీలోకి వచ్చినా రిస్క్ అని. అంతే. అర్థమైందా? నా పాయింట్ అర్థమైందా అండి? హలో, చాలా కష్టమవుతుంది జనాలకు అర్థం చేయించడం. చిన్న పాయింట్ కూడా కానీ చాలా కష్టమవుతుంది కదా అర్థం చేసుకోవడం. జై శ్రీకృష్ణ. ఓకేనండి, అందరికీ కూడా శుభరాత్రి, శుభం భూయాత్.